నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉంది, భయం ఉంది. కానీ ఈ మధ్యన సమ్టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ దెమ్. అది ఎందుకు అని ఇక్కడ నాతో హ్యావ్ సమ్ ఎమినెంట్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు నన్ను గబుక్కుని ఇప్పుడు లాకప్లు వేసి కొట్టక ముందు అది ఎందుకు వాళ్ళని చూసి జాలి కలుగుతుందని ఫస్ట్ ఒక ఛాన్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ విత్ మీ హియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు, రిటైర్డ్ డీజీపీ అండ్ బీజేపీ లీడర్ కృష్ణ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ డాక్టర్ డిటి నాయక్ గారు, సుధాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఇన్వెస్టిగేషన్స్. బిఫోర్ నేను నా మెయిన్ టాపిక్ వచ్చేమో సార్, ఐ జస్ట్ వాంట్ టు సేవ్ వన్ థింగ్. ఇప్పుడు నేను నా పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద పోలీస్, నేను వీడియో లైబ్రరీ నడిపాను ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత. ఆ రోజుల్లో పైరసీ అనేది ఇట్ వాజ్ లైక్ లిటిల్ వేగ్, అంటే బికాజ్ ఇట్ వాజ్ న్యూ టెక్నాలజీ విచ్ కేమ్ ఇన్. అప్పుడప్పుడు ఒక ఈ టాస్క్ ఫోర్స్ రైడింగ్ జరిగేది. ఆఖరి రాస్తా అనే సినిమా రిలీజ్కి టాస్క్ ఫోర్స్ కంప్లైంట్ వేస్తే వాళ్ళు రైడ్ చేసిలో అప్పుడు నన్ను లోపల వేసారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి. వన్ నైట్ ఐ స్పెంట్ దే, అండ్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ బికేమ్ ఫ్రెండ్స్ విత్ ద సర్కిల్ ఇన్స్పెక్టర్. అప్పటి నుంచి నేను ఆయన దగ్గర కూర్చుని ఐ యూస్ టు అబ్జర్వ్ హౌ ద పోలీస్ స్టేషన్ వర్క్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తర్వాత నా రివెంజ్ ఏంటంటే, నన్ను ఎవరైతే లాకప్లో వేసారో ఆ సినిమా హీరోతోటి నేను ఇప్పటికి 9 సినిమాలు తీసాను, ఆయన అమితాబ్ బచ్చన్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హై పాయింట్స్ ఫర్ మీ. ఇప్పటికీ ఆయనతో చెప్తూ ఉంటాను నేను. అండ్ సెకండ్ ఈజ్ పూర్ణ చంద్రరావు, ద ప్రొడ్యూసర్. హీ ఆల్సో మేడ్ 2 ఫిల్మ్స్ విత్ మీ. నా ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, దెర్ ఈజ్ అ పొజిషన్, మీకు మీరు చూస్తుంటారు, అర్ధసత్య అని ఒక సినిమా వచ్చింది 70s, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మేడ్ ఆన్ పోలీస్. ఒక పోలీస్ అంటే ఒక రెస్పెక్టు, ఒక భయం, ఆ యూనిఫామ్ చూడగానే ఒక తెలియనంత. డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నంటే, నాకు పోలీసుని చూస్తే భయం వేస్తుంది, నేను ఏం చేయకపోయినా. అది దట్ ఇంక్రెడిబుల్ లైన్. ఎందుకంటే ఏమో ఎక్కడ తప్పు చేస్తుంటే నీకు తెలిసిపోతుందేమో అని ఒక ఇన్స్టింక్టివ్ రియాక్షన్ అది. సిమిలర్లీ ఇప్పుడు సైకాట్రిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు మన పిచ్చి తెలిసిపోతుందేమో అని ఒక ఫియర్ ఉంటుంది మనకి, ఆ కాంటెక్స్లో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను ఈ మధ్యన, అంటే మేబీ అది అంతకుముందు అవ్వలేదని అనట్లేదు. ఐ రిమెంబర్ అర్ధసత్యలో ఒక సీన్లో ఒక మాఫియా గ్యాంగ్స్టర్ లాంటోడు, దిస్ ఆఫీసర్ ఇస్ హెల్ బెంట్ ఆన్ అరెస్టింగ్ హిమ్, బట్ కానీ సుపీరియర్ ఫోర్సెస్ కానీ పొలిటికల్ గైస్ ఆర్ నాట్ అలౌవింగ్ హిమ్ టు డూ దట్. ఒక పర్టికులర్ టైంలో క్లైమాక్స్లో ఈ డజంట్ హ్యావ్ ఎ చాయిస్, బట్ ఎవరైతే తన క్రిమినల్ అని తెలుసో అతనికి బందోబస్తులో ఉంటాడు. ఈ నోస్ హిజ్ ఎంటైర్ హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఆ ఫిల్మ్ చూస్తున్నప్పుడు అదొక క్యారెక్టర్ ఓంపురి గారు వేసారు యాక్టర్. సో హీ హ్యాడ్ ఎ లాడ్ ఆఫ్ దట్ టైరావ్, అండ్ అతనితో ట్రావెల్ అవుతున్నాను, అతని స్టోరీ నాకు తెలుసు కాబట్టి, ఏంటి వెనకాల ఏం జరిగింది, ఎవరెవరు ప్రెషర్ పెట్టారు, ఏం చేయలేకపోతున్నాడు ఎందుకు అని నేను ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించలేదు. ఇప్పుడు ఇవాళ నేను వచ్చే మెయిన్ టాపిక్కి, ఎవడో పాలిటీషియన్ అంటే పాలిటీషియన్కి పోలీస్ పవర్స్ అనేది లిమిటేషన్ తెలుసనా ఏంటా అది నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. బూతులు తిట్టేసి అన్నీ అంటే ఒక చిన్న పిల్లల్ని కూడా అట్లా మాట్లాడారు ఎవరు ఒక ఇంట్లో. ఆ కైండ్ ఆఫ్ ఏ కల్చర్ అసలు ఎలా వచ్చింది అది? ఐ మీన్ హౌ పోలీస్ కెన్ నాట్ డూ ఎనీథింగ్, అంటే ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయటం ఒక సివిల్ దాంట్లో వాళ్ళు ఓకే, మేబీ ఏ పోలీస్ ఆఫీసర్ క్యాన్ బి గిల్టీ ఆర్ క్యాన్ బి ఓవర్ రీచింగ్ హిజ్ పవర్. అది ఒక్క పర్సన్ అవుతుంది. అప్పుడు ఆ పర్టిక్యులర్ దాని మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా, ఏదోనో చేశారు, బట్ వ్యవస్థ మొత్తాన్ని పట్టేసుకొని అలా మాట్లాడి బూతులు తిట్టేసి ఎవడరా మీరు అంటే వాళ్ళు ఏదో కూల్ పని చేయడానికి వచ్చినట్టు మీరు లైవ్ టీవీలో యూట్యూబ్ వీడియోల్లో వచ్చినప్పుడు అసలు మామూలు ప్రజలకి ఇంకా రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? అండ్ వేర్ ఇస్ ద, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఫియర్ అంటే నన్ను కొట్టేస్తారని కాదు, నేను ఒక సివిల్ బిహేవియర్, ఒక సివిల్ సొసైటీలో అంత అన్సివిలైజ్డ్ రౌడీ బిహేవియర్ ఉన్నప్పుడు వై విల్ ద పోలీస్ టాలరేట్ అది నా క్వశ్చన్, నా సూటి ప్రశ్న మీకు. పోలీస్ షుడ్ నాట్ టాలరేట్ దట్. ఎందుకంటే చట్ట ప్రకారంగా హ్యూమన్గా ఒక హ్యూమన్ బీయింగ్ని తిడితేనే నార్మల్గా టాలరేట్ చేయరు. ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ చేసే అధికారిని అలాగ తిట్టడం అంటే హీఈస్ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ ఎన్ఫోర్సింగ్ లా, ఈజ్ డ్యూటీ. 353 IPC కింద హీఈస్ పనిషబుల్, హీ షుడ్ బి అరెస్టెడ్.
అది అరెస్ట్ చేయకపోతే అది వీక్నెస్ ఆఫ్ ద పోలీస్. ఐ డోంట్ బ్లేమ్ ది పాలిటీషియన్. ఎందుకంటే పాలిటీషియన్ను ఇప్పుడు పాలిటీషియన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ their స్టేటస్, their డ్యూటీస్, their రెస్పాన్సిబిలిటీస్, ఆల్ దట్. సమ్ కేసెస్, ఓన్లీ సమ్ కేసెస్, నాట్ ఆల్. అలాంటి వాళ్ళని పార్టీ స్పేర్ చేయకూడదు, గవర్నమెంట్ స్పేర్ చేయకూడదు. వాళ్ళు ఎవరు చేయకపోయినా పోలీస్ ఆఫీసర్ షుడ్ నాట్ స్పేర్. ఇఫ్ హీ స్పేర్స్ హిమ్, పోలీస్ ఆఫీసర్ ఈజ్ సెండింగ్ రాంగ్ సిగ్నల్. ఇంకా ఎవరైనా ఏమన్నా చేయవచ్చు. కానీ అప్పుడు ఎందుకు చేయరంటున్నాను. ఎందుకు చేయరంటే, ఒకటి పోలీసును కానీ ఇంకొక గవర్నమెంట్ సర్వెంట్ కానీ గవర్నమెంట్ అంటే ఎందుకు భయపడతారంటే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ వేరు, పొలిటికల్ పార్టీ వేరు. కరెక్ట్. కానీ ఈ మధ్య రెండు కలిసిపోతున్నాయి. మా గవర్నమెంటు అనటంలో పొలిటికల్ పార్టీ, గవర్నమెంట్ ఒకటైపోయినాయి. సో గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ 2-3 థింగ్స్. ఒకటి హీస్ పోస్టింగ్. ఇప్పుడు విజయవాడలో ఉన్నాడండి అతను. అక్కడ ఆయన భార్య, పిల్లలు, ఆమె భార్య అక్కడ, ఆయన భార్య ఉద్యోగం చేస్తుంది, పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాలిటీషియన్ కెన్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ ది హయ్యర్ ఆఫీసర్స్ అండ్ గెట్ హిమ్ ట్రాన్స్ఫర్ అండ్ డిస్లోకేట్ హిజ్ లైఫ్. అది ఒకటి. నెక్స్ట్ ప్రమోషన్. మేమందరం మాకు మంచి పోస్టింగ్ కావాలా, ప్రమోషన్ కావాలా అని ఉద్యోగం చేసిన వాళ్ళమే, అపార్ట్ ఫ్రమ్ పే. సో దానికి కూడాను హీ కెన్ పుట్ ఎ స్పోక్. కౌంటర్ అలిగేషన్స్ పెట్టి, ఇప్పుడు కొట్టాడు కదా, నన్ను ఏదో అన్నాడు కాబట్టి నేను ఇలా చేశాను, కౌంటర్ అలిగేషన్. సారీ టు ఇంటరప్ట్ సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీరు చెప్పింది ఐ బీన్ వాచింగ్ ఫ్రమ్ 1970s ఫిల్మ్స్. దట్ ఈస్ నాట్ ద. ఇప్పుడున్న కొత్త పాయింట్ ఏంటంటే, అప్పుడు మేము వినేవాళ్ళం ఇలా ఉంటుంది. వీ డోంట్ నో ఫస్ట్ హ్యాండ్, యూనో. అందుకని నేను ట్రాన్స్ఫర్ చేసేస్తా, లేకపోతే ఇది చేస్తా, సస్పెండ్ చేస్తాను అనే ఒక ప్రెషర్ మళ్ళాన అది అవుతుంది అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెల్ నోన్ అండ్ వెల్ అండర్స్టూడ్ ఫ్యాక్ట్. ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే, డైరెక్ట్గా టీవీలో యాజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ వాచింగ్ పోలీస్ ఆఫీసర్స్ బీయింగ్ ridiculed అండ్ స్పోకెన్ ఇన్ అబ్యూజివ్ లాంగ్వేజ్. వాళ్ళు తోసేసుకుని వెళ్ళిపోయి, అంటే పోలీస్ అనేది లా అండ్ ఆర్డర్ ఒక ఆర్డర్ పెట్టడానికి బదులు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మొన్న షర్మిల గారు చేసింది కానీ, అంతకుముందు అచ్చెన్నాయుడు, ద వే హీస్ లైక్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ అంత హార్ష్గా పేస్తే ఇంకా పోలీసు మీద అసలు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఎక్కడో వినటం, ఆ ప్రెషర్ ఏంటి, దాని బ్యాక్ స్టోరీ తెలియనప్పుడు అసలు పోలీస్ అంటే ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. దీనికి ఇంకా పోలీస్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్ టేకింగ్ యాజ్. ఇప్పుడు ఫిల్మ్లో తీసేటప్పుడు మీరు ఎవరు జారి కింద పడతాడు, ఎవరు చచ్చారు కూడాను, ప్రొఫెషనల్ రిస్క్ అంటారే, అలాగే పోలీసులు ఇది ప్రొఫెషనల్ రిస్క్ అనుకుని he should do his job of arresting and putting him inside. What will follow? He will be transferred. It's all right. I will go. అనేది ప్రతి ఒక్కరికి అది తెలియాలి, ప్రతి ఒక్కరు ఆచరించాలా. నథింగ్ విల్ హ్యాపెన్ బియాండ్ దిస్ అని. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ నో ఎ లాట్ ఆఫ్ కాప్స్ ఇన్ బాంబే. ఇప్పుడు అక్కడక్కడ బ్యాడ్ యాపిల్స్ అనే వాళ్ళు ఉండొచ్చు. పోలీసులో ఒక క్రిమినల్స్తో కొల్యూడ్ అవటం కానీ, మేబీ బ్రైబ్ తీసుకోవడం కానీ. బట్ మీరు ఓవరాల్ ఇన్స్టిట్యూషన్ మీద వచ్చారంటే ఎవరైనా, దే వోంట్ టాలరేట్. ద ఫోర్స్ బికమ్స్ వన్. ఒక పర్టికులర్ పర్సన్ చేసిన దానికి ఇంటర్నల్గా జరుగుతుంది దానికి వాళ్ళు ఫేవర్ చేయొచ్చు. కానీ మీరు మొత్తం ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ మీరు డీమెయిన్ చేస్తున్నప్పుడు ఈవెన్ అసలు ఎవరైనా ఎందుకు ఫేవర్ చేస్తారు? నా పాయింట్ అది. దీనికి హోల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హోల్ ఆర్గనైజేషన్ షుడ్ సపోర్ట్ దట్ ఆఫీసర్. కరెక్ట్. ఒక పంజాబ్లో జరిగిన విషయం చెప్తాను. ఒక మిలిటరీ ఆఫీసర్స్ వైఫ్స్ దే హావ్ గాన్ టు ద మూవీ. అక్కడ దేవర్ హెకిల్డ్, దేవర్ molested, military officers' wives. They went and reported to their husbands. They were molested by some hooligans. Some hooligans in the theater. In the theater. Yeah, okay. So those military officers were offended and sent their jawans and other officers. They ransacked the whole theater. Theater belonged to one politician. ఆ కాలంలో రూలింగ్ ఒకటే కాంగ్రెస్. It was reported to the Home Minister, Union Home Minister and Defense Minister.
So defense minister rang up to the commander there. Arey, what is this? What is happening? Then he said, see, if we cannot protect our own wives, how can you expect us the to country? defend the nation? Huh. Then he kept quiet. సో ఆ విధంగా మనం ఆర్గనైజేషన్ సరే ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్కి సి ద పాయింట్ ఈస్ ద హూలిగన్స్ ఐ డోంట్ థింక్ ద హూలిగన్స్ వుడ్ హ్యావ్ ఓన్ ద థియేటర్ యూనో ఐఎమ్ షూర్ ఆఫ్ దట్ సో అప్పుడు ఒక ప్రెమైసెస్లో జరిగిన దానికి దే ర్యాన్సాక్ ద థియేటర్ విచ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్ హూ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద రౌడీస్ ఆర్ వాట్ ఎవర్ హూ ఎవర్ దోస్ పీపుల్ ఆర్ సో హౌ ఇస్ ఇట్ ఫేర్ they are supposed theater owner is supposed to take care of the safety of the people who come to the theater. It's not that he himself has molested. అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది Generally, no, it's a vicarious responsibility that he should also take care of that, or he should immediately complain to police and bring police. He did not do. That's how. I'm sure there'll be supporting factors, how he spoke or how he behaved Quite or possible. whatever. I'm sure, yeah. Quite fine. possible, Very and fair I am enough, not yeah. supporting the hooliganism of all this. Yeah, but correct. the Then I understand reaction, the context. immediate reaction, and how the organization supported that person, those persons. ఇక్కడ అలాంటి ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంటే ది అదర్ సబార్డినేట్ ఆఫీసర్స్ విల్ సర్టన్లీ యాక్ట్. సో మహా అంటే ఏమంటారు ఈ విషయంలో, సీఎం ఫోన్ చేస్తారు డీజీకి, ఏమండి మీ వాడండి మా వాళ్ళని చేశారు అని, అంతే కదా మా వాళ్ళు అంటారు మామూలుగా. అంటే డీజీ షుడ్ సే నో సార్ యూ హ్యావ్ డన్ దిస్, దట్స్ రాంగ్, మా వాడు చేసింది కరెక్టే అని చెప్పగలగాల. ఈ ఇష్యూస్కి వచ్చినప్పుడు మనము ఆర్గనైజేషనల్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాం. పోలీస్ యాజ్ యూఆర్ సెయింగ్ ఇస్ వన్ ఆర్గనైజేషన్, పొలిటీషియన్స్ ఇస్ అనదర్ ఆర్గనైజేషన్. బిఫోర్ వీ టాక్ అబౌట్ టూ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇండియా యాజ్ ఎ నేషన్ అండ్ ఇండియన్స్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు చూడండి, మన మిత్రులు ఆర్ మన బంధువులు కావచ్చు, అమెరికా పోతారు, దుబాయ్ పోతారు, సింగపూర్ పోతారు, రోడ్ లైన్ మెయింటైన్ చేస్తారు, రెడ్ లైట్ పడితే ట్రాఫిక్ లైట్తో ఆపుతారు. ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేసరికి వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది. దే వాంట్ టు బ్రేక్ ద రూల్ హియర్. దే థింక్ యు ఆర్ అ విఐపి ఇఫ్ యూ బ్రేక్ ద రూల్. ఇఫ్ యూ ఫైట్ విత్ ద పోలీస్ యూ థింక్ యు ఆర్ వెరీ గ్రేట్. బట్ సార్ ఎన్ఫోర్సింగ్ ద లా అనేది పోలీస్ రెస్పాన్సిబిలిటీ. అలా చేసిన అతన్ని maybe in other country they treat very harshly if they do something like that, and here we are not doing it, and sir, like sir said, we are not doing it probably because of these pressures and reasons. దానికి కల్చర్ అండి. దాంట్లో నేనేమంటున్నానంటే నేను చూసిన ఒక రెండు ఎగ్జాంపుల్స్ సార్, ఐ నెవర్ విల్ ఫర్గెట్. నేను ఒక 20 years బ్యాక్ ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. హూ దేర్ బిగ్ స్టార్స్ అండ్ ద హూస్ అండ్ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఒక రాత్రి 2 o'clock ఎవ్రీ వన్ ఈజ్ డ్రంక్ అండ్ మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ వెరీ లౌడ్ అండ్ జస్ట్ వన్ ఇన్స్పెక్టర్ అండ్ 2 కానిస్టేబుల్స్ వాక్డ్ ఇన్. ఇది రెసిడెన్స్, ఇది జూబ్లీహిల్స్లో. లోపలికి వచ్చి అక్కడ వెళ్ళి పీకేశారు వాట్ ఎవర్ ద మ్యూజిక్ సిస్టమ్. సడన్లీ పీపుల్ కూడా మ్యూజిక్ అయిపోయింది అంటే అన్నీ చూసి సడన్లీ దే సా దిస్ యూనిఫార్మ్డ్ పోలీస్ ఇన్సైడ్ ద హౌస్. సో ఆ ఇంటి ఓనరు ప్రొడ్యూసర్ అతను హౌ డి కమ్ అంటే దట్ ఇన్స్పెక్టర్ సెట్ మళ్ళీ సౌండ్ వినిపించిందని అందరినీ లోపలేస్తామన్నాడు. అండ్ యూ కెన్ సీ రికగ్నైజబుల్ స్టార్స్. ఇట్స్ నాట్ లైక్ యూనో మీ ఫేస్ చూస్తే అది తెలుసు. ఇట్స్ నాట్ లైక్ హీ డజంట్ నో హూ దే ఆర్ యూనో. అంటే అసలు ప్రైవేట్ రెసిడెన్స్లోకి ఎట్లా వస్తారు మీరు అని అన్నాడు ఎవడో వెనకాల నుంచి. నీకు ఎవరు చెప్పాడు రాకూడదు అన్నాడు. ఏంటి? సో ఈ వాజ్ టాకింగ్ లైక్ దాట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ టెన్స్డ్ యూనో. దెన్ అక్కడ ఐజీ గారు కొడుకున్నాడు అప్పుడు అదే పార్టీలో. పోలీస్ కమిషనర్ కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు. ఆ టైంలో రాడ్డం ప్రభాకర్ గారు మాట కమిషనర్ ఆయన. సో అందరూ వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు ఐజీ కొడుకు కమిషనర్ కొడుకు పార్టీలో ఉంటే ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ వచ్చారండి, అతను ఐజీ కొడుకు నేను ఎవరో తెలుసా అన్నాడు. నువ్వెంత ఉన్నప్పటి నుంచి తెలుసు అన్నాడు అని మళ్ళీ చూసి వార్నింగ్ ఇచ్చాడు. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎ సౌండ్ అది ఇది అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న స్టార్స్ నైట్ ఐ డోంట్ టెల్ ద నేమ్స్. వాళ్ళు ఎంత కోపం వచ్చేసిందంటే
అట్లా అంటే మనం ఇలాంటి వాళ్ళు పెట్టుకుని ఇలా మాట్లాడి వెళ్ళిపోతాడా అది ఇది అని చెప్పి నెక్స్ట్ డే కమిషనర్ గారు ఇంటికి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. వెళ్తే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ని నేను పిలిచాను అనుకోండి, ఏం జరిగిందంటే ఇలా సార్ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళేమో రాత్రి పెద్ద మ్యూజిక్ డిస్టర్బ్ చేస్తున్నారు పీసు, అందుకని నేను వెళ్ళాను అని చెప్తాడు. 100% అది చెప్తాడు. దానికి నేనేం చెప్పాలన్నాడు. నేనేం చెప్పగలనని మీరు అనుకుంటున్నారు. కెన్ ఐ టేక్ డిసిప్లిన్ అగేన్స్ట్ హిమ్ జస్ట్ బికాజ్ ఐ నో యూ యాజ్ మై ఫ్రెండ్స్, యువర్ బిగ్ పీపుల్, ఐ కాంట్ డూ దట్ యూనో అని చెప్పి, ఇది కానీ మీరు ఇలా కంప్లైంట్ ఇచ్చి ఇఫ్ యూ ట్రై టు మేక్ హిమ్ ఎ విక్టిమ్, వాట్ విల్ హ్యాపెన్, ఇది బయటకు వచ్చిందంటే డబ్బు ఉన్నోళ్ళు తాగి తందనాలు ఆడుతూ ఉంటే ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ వెళ్తే అతను ఇలా చేస్తున్నారు అని వస్తుంది బయటికి. నా అడ్వైజ్ ఏంటంటే జస్ట్ కీప్ క్వైట్ ఆన్ ఇట్, జస్ట్ లెట్ ఇట్ గో. వెరీ సౌండ్, వెరీ మెచ్యూర్ ఆఫీసర్ ఆయన. యా, సో నాకేంటంటే ఎవెన్చువలీ బియాండ్ ద మ్యాన్, బియాండ్ ద సబ్ ఇన్స్పెక్టర్ అనేది మైట్ బి లోవర్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ద హోల్ థింగ్, బట్ యాజ్ లాంగ్ as is doing by law, even the most senior cannot do anything. Yes. ఇది ఒకటి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది కొంచెం కస్టమ్స్. అమితాబ్ బచ్చన్ గారు నేను నేపాల్ నుంచి వస్తున్నాం. ఆ టైంలో ఈ కస్టమ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ డేస్ 90s. అమితాబ్ బచ్చన్ గారిని చూడగానే ఆఫీసర్స్ అందరూ వచ్చి ఈయన కొంచెం దూరంగా వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. డిప్యూటీ కలెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఒక జూనియర్ ఆఫీసర్ యూజ్ చెకింగ్ ద బ్యాగ్స్. అమితాబ్ బచ్చన్ బ్యాగ్ ఒకటి ఖోలు అన్నాడు. అమితాబ్ బచ్చన్ ఎవడైతే సామాన్ చూసే మ్యాన్ ఉంటాడో ఆడి తెరిచాడు. దాంట్లో ఒక VCR ఉంది, వేరే ఆర్ ద పేపర్స్ అన్నాడు. అంటే సాబ్కాయ అన్నాడు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద పేపర్స్ బతాం అన్నాడు. అంటే ఈడెళ్ళి ఏదో చెప్పాడు. అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే, ఈ VCR పేపర్స్ లేవన్నాడు. వాళ్ళు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బోర్ కొడతాం అంటే రాత్రి సినిమాలు చూసుకుంటారు. సో హౌ ఇస్ దట్ మై కన్సర్న్ సార్, ఐఎమ్ సపోజ్ టు స్టాప్ ఎనీ ఎలక్ట్రానిక్ గుడ్ వితౌట్ పేపర్స్ అన్నాడు. ఐ డోంట్ మేక్ ఏ బిగ్ మెస్ అబౌట్ ఇట్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? This is Amitabh Bachchan, is a friend of the character. Sir, that is none of my business. If you want me to leave it, please give it in writing. And అయిపోయింది. ఇప్పుడు తర్వాత అతన్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా నాకు తెలియదు. ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ వాట్ హ్యాపెండ్. బట్ ఐ రియలైజ్ అట్ దట్ టైమ్ that even if it's a police constable who is doing his job, there is nothing even the commissioner can do. Very strictly speaking. He might use other methods. ఏదైనా మాది ఒకటి ఉంది సార్, యూ మస్ట్ నో. SHO is the most powerful person in the whole hierarchy. SHO, even constable may be SHO when there is none else. ఎవరెవరు ఉన్నారో generally SI is the SHO. Now it is CI with the SHO, station house officer. All others above, for even DG is SHO of the state. అంతే, ఓకే, గాట్ ఇట్. జ్యూరిస్డిక్షన్ పాయింట్ అంతే. We act through him only. ఎనీబడి SHO నుంచే పవర్ ఎమనేట్ అవుతుంది. వాడిని అరెస్ట్ చేయి అంటే పోయి DIG పోయి అరెస్ట్ చేయడు. ఇట్ ఈస్ ది SHO. ఆర్ IG అరెస్ట్ చేయడు. ఇట్ ఈస్ ది SHO. దట్ ఈస్ ది క్రూషియల్ పోస్ట్ ఇన్ ది హోల్ డిపార్ట్మెంట్. అది సో దీంట్లో తక్కువ ఎక్కువ లేవు. Yeah, that's the point. As long as they're following the book, that's the whole point. But ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే సార్, ఈ SHO పోస్టింగ్స్ అన్నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనే జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే, ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికార పార్టీ లీడర్ కానీ ఎవరు చెప్తే వాళ్ళనే వేస్తున్నారు. మీరు చెప్పిన ఇన్స్టాన్సెస్, ఒక కస్టమ్స్ అధికారి అమితాబ్ బచ్చన్ ఆపాడని VCR తెస్తుంటే, లేకపోతే ఒక SI ఒక ఇంట్లోకి వెళ్ళి VIPలు అందరూ ఉంటే, ఇవన్నీ ఇన్స్టాన్సెస్ ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎందుకు లేదంటే, ఇప్పుడు వస్తున్న ఆఫీసర్స్లో ఒక ఎక్కువ మంది ఎంటెక్ చదివి బీటెక్ చదివిన వాళ్ళు కానిస్టేబుల్స్ కూడా అవుతున్నారు. కానీ ఒక టెస్ట్ 2013లో VK సింగ్ గారు అడిషనల్ DG ఒక టెస్ట్ పెట్టారు లా మీద. దానిలో చాలామంది 29% పాస్ అయ్యారు ఎగ్జిస్టింగ్ స్టాఫ్లో. అంటే చాలామందికి చట్టాల పట్ల అవగాహన లేదు. ఇప్పుడు వస్తున్న పోలీసింగ్ వాళ్ళ ఏ కాడికి ఎక్కడంటే దే వాంట్ టు మేక్ మనీ, మోస్ట్ ఆఫ్ దెమ్. సో దాంట్లో ప్లస్ పోస్టింగ్స్ లోకల్ పొలిటికల్ పార్టీతో బాగుంటే
ప్లస్ ఆ సిపి కానీ డీజీపీ కానీ హువెవర్ గివింగ్ పోస్టింగ్స్ ఆఫ్ ఎస్పీ డీజీపీ కానీ వాళ్ళ అపాయింట్మెంట్సే పొలిటికల్ అపాయింట్మెంట్. సీఎం ఎవరు నిర్ణయించుకుంటే వాళ్ళు డీజీపీ అవుతున్నారు. సీఎం ఎవరు నిర్ణయించుకుంటాడు? తనకు పొలిటికల్గా అనుకూలంగా ఉన్న వ్యక్తిని డీజీపీగా నియమిస్తాడు సీఎం. అతను జూనియర్ అయినా, సీనియారిటీ ర్యాంక్ లేకపోయినా, ఎఫిషియన్సీ లేకపోయినా, కులము లేకపోతే పార్టీ పరంగా అనుకూలంగా ఉన్న వ్యక్తులు. కృష్ణప్రసాద్ గారు కూడా బాధితులే అందులో, ఆయన డీజీపీ అవ్వాల్సింది అవ్వలేదు. సో అంటే దాంతో ఈ డీజీపీ ఇంకొకటి ఇన్ఛార్జ్ డీజీపీ అని ఇస్తున్నారు. ఎందుకంటే పోలీస్ రిఫార్మ్స్లో కొన్ని రిఫార్మ్స్ ఇచ్చారు, ప్యానల్ పంపాలి, ఆ పంపకుండా ఇన్ఛార్జ్ డీజీపీ అని చాలా సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్ డీజీపీ ఉంటాడు. ఈ డీజీపీ తనకు అనుకూలమైన వ్యక్తులని ఎస్పీలుగా, ఎస్పీలు తమకు అనుకూలమైన వ్యక్తులు ఎస్హెచ్ఓలుగా. పోలీసు అధికారులకి ధైర్యం లేకుండా ఒకప్పుడు డిటి నాయక్ గారు కమిషనర్ ఉన్నప్పుడు ఒక మంత్రి ఈ పని అంటే ఆయన చెప్పగలిగే పరిస్థితిలో ఉండి ఇది తప్పండి, ఈ పని చేయొద్దు, మనం ఇతను రిలీజ్ చేయొద్దని. ఇప్పుడు ఆ ధైర్యం, ఆ దమ్ము పోలీసు అధికారులకి ఎవరికి లేదు. ఇప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కాంటెక్స్ట్లో లేని పాయింట్ ఏంటంటే ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు చెప్పారు అనేది కన్నా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ హ్యూమన్ బీయింగ్ అయినా తను ఎలా వచ్చినా సరే, నా పాయింట్ తనకున్న పొజిషన్లో తన పవర్ ఉంది, తను ఒక డ్యూటీ తను చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పాలిటీషియన్ మొన్న షర్మిల లాంటి కేసులో చేసుకుంటాం అనేది ఐ డోంట్ థింక్ ఇది ఎనీథింగ్ టు డూ విత్ ఆయన అసలు జాబ్లోకి ఎట్లా వచ్చాడు అనేది పాయింటే కాదు. మనం ఐసోలేటెడ్ వర్మ సార్, నేను ఒక మాట చెప్తానండి. నేను 1978, 79లో అనంతపూర్ చిత్తూరులో పనిచేసేటప్పుడు ఒక పాలిటీషియన్ ఏదో అన్నానని చెప్పి ఒక జడ్పీ చైర్మన్, నాకు ఆయన జడ్పీ చైర్మన్ అని తెలియదు, అందరిలాగే నేను చేసుకున్నాను. ఆయన గుంపులో వచ్చినాడు, కరెంటు పోయింది, మాకు తెలియదు. సదువు రామస్వామి గారని నన్ను ఆ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి అనంతపూర్ జిల్లాకి వేశారు. అనంతపూర్ జిల్లాలో తాడిమర్రి అనే ఒక ప్లేస్లో పనిచేశాను 1979లో పనిచేస్తుంటే అనంతపూర్ జిల్లాలో మాకు బాగానే ఉండేది. అది ఫ్యాక్షియస్ ప్లేసు. ఒకసారి చౌదరి గారిని మినిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి రామ్మోహన్ అని ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. అయితే ఆయన అరెస్ట్ చేసేదానికి పోతాను అట్లా అంటే అప్పుడున్న అడిషనల్స్ పేరు చెప్పదలుచుకోలేదు. చూడగా నీకు వీలైతుంది పోయి చూడు, చేయగలిగితే పిలుచుకొని వచ్చాయన్నాడు. సార్ తీసేస్తాను సార్ అన్నాడు. సరే అన్నాడు. అక్కడ పోతే మినిస్టర్ ఫస్ట్ రూమ్లో కూర్చో అన్నాడు చౌదరి గారు. సెల్యూట్ కొట్టాను. ఆయన తాడిమర్రి నేటివ్ ఏరియాని. రెడ్డన్న రా కూర్చో అన్నాడు. కూర్చొని మంచినీళ్ళు తాగిన తర్వాత ఏమి ఇట్లా వచ్చినావు అన్నాడు. పెద్ద మనోడు రామ్మోహన్ అక్యూజ్డ్ సార్, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినాము, ఈయన అరెస్ట్ చేస్తే నేను రిమాండ్ రిపోర్ట్ కొట్టుకుంటాను అంటే రామ్మోహన్ పిలిచో అన్నాడు. పిలిచి ఏమరా రెడ్డి అని చెప్పేది. నేను ఆ నిలబడుకొని ఉన్నావా, ఎందుకు పోయినావు అనేసి ఎప్పుడు రావాలన్నాడు. అంటే బీటీఎల్ఎన్ చౌదరి అని ఆయన పక్కనే ఉన్నాడు. మళ్ళీ పంపిస్తామని చెప్పు అన్నాడు. నోరు ముయ్యి అన్నాడు. నువ్వు నోరు ముయ్యి అన్నాడు. ఎప్పుడు కావాలి రెడ్డి అన్న అన్నాడు. సార్ రిమాండ్ రిపోర్ట్ టైప్ చేస్తాను, ఇప్పుడు పంపిస్తే నేను ఫార్మాలిటీస్ రాసుకుంటాను. సరే పో అన్నాడు. అన్నం తినిపోతాను. ఆడిపోయి తినొచ్చులే పో అన్నాడు. అట్లాంటి మినిస్టర్స్ ఎవరున్నారు చెప్పండి సార్? లేరు. ఆ విధంగా నేను ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరున్నా పోతే ఆ విధంగా జరగగలుగుతుందా? ఎందుకు వచ్చినావు పో అని, లేకపోతే తీసేయమని చెప్పావు. నిజాయితీగా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి పాలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్? లేరు కదా. పొలిటీషియన్స్ ఎక్కువ అంతేందుకు సార్ పాలిటీషియన్స్. ఇంకో మాట చెప్తాను. 84లో ధర్మవరంలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇందిరాగాంధీ అదైనప్పుడు కేసులు పెట్టినాం అందరిపైన. ఎమ్మెల్యే అనంత వెంకటరెడ్డిని వికే సింగ్ సారు, వికే సింగ్ కాదు మనకి ఇక్కడ కమిషనర్గా చేశారు సింగ్ సారే, ఆయన మాకు అడిషనల్ ఎస్పీ. రెడ్డన్న ఎవరెవరు ముద్దాయాలంటే ఫస్ట్ ముద్దాయి ఎమ్మెల్యే అంటే ఎక్కడో అంటే క్లబ్లో సర్లే అన్నాడు. A1 ప్రొడ్యూస్ చేస్తే మిగతా 200 మందిని కొందరిని ఏది ప్రొడ్యూస్ చేస్తామంటే సరే అన్నాడు. ఆయన రమ్మని చెప్తే నేను వస్తాను పో అన్నాడు. రా అంతే. మోటార్ సైకిల్ ఎక్కుంటే నా జీప్లో వస్తాను. రానా ఎక్కువ మోటార్ సైకిల్. ఇప్పుడు ఒక ఎస్ఐ పోయి ఒక ఎమ్మెల్యేని నువ్వు రా అనే పరిస్థితి ఉందా? అంతెందుకు సార్, నాకే 19 ఎమ్మెల్యేస్ అన్నీ అయిన తర్వాత వెంకటరెడ్డిని ఒక ఎమ్మెల్యే
మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ మనుషులపైన చర్య తీసుకున్నానని ధర్మవరం టౌన్లో నా పైన ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే మహానుభావుడు మా ఎస్పీ గారు ఏం బాగా పనిచేసి ఉండి ట్రాన్స్ఫర్ చేయమంటావు, నేను చేయను అన్నాడు. ఏ కారణంతో చేయాలని ఆయన పోయి ఒక ఏసీబీ రిటైర్డ్ ఆఫీసర్ని అడిగినాడు, వీడిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎట్లా అంటే బ్రైబ్ ఇమ్మని. వానికి చేతగాల. తర్వాత ఏం చేసినాడు, 5 మంది నాకు 500, 1000, 200 ఇచ్చినట్టు 5 మందితో పిటిషన్ పెట్టించినాడు. పెట్టించి నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసినాడు. ఓ ఎఫ్ఐఆర్ కట్టి నేను ఫేస్ చేయగలిగిన. లేకపోతే అప్పుడు మన దగ్గర పోయి అయ్యా బాబు అనాలా, నా ఫ్యామిలీ ఒక దగ్గర, నేను ఒక దగ్గర, పిల్లోళ్ళు ఒక దగ్గర అని ఆలోచన చేయగలిగితే ఇవి అనలేము, ఏం చేయలేము, దండం పెట్టి వాడు చెప్పినట్టు వింటాం. మా సార్లు అందరూ చెప్పేది అదే, ఇంకేం లేదు. ఇట్స్ వెరీ సింపుల్ సార్. హానెస్ట్గా సిన్సియర్గా చేసే వాళ్ళకి యువర్ ఓన్ కొలీగ్స్ విల్ నాట్ సపోర్ట్. ఎందుకు మా సారే ఉన్నారు. బికమ్స్ ఎ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఎవ్రీబడి. అదే కాకుండా పోలీస్ ఈజ్ బీయింగ్ డిటీరియేటెడ్ బై ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ హైయెస్ట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఒకటండి, ఒక పర్సనాలిటీ ఉంటుంది ఒక పర్సన్కి, ఇండివిజువల్. ఇప్పుడు అంటే ఉదాహరణకి నేను ఒక సినిమా షూట్ చేస్తాను, రోడ్డు మీద చేస్తాను. రోడ్డుకి ఇటు పక్కన ఆపేశారు, అటు పక్కన ఆపేశారు, అకేషనల్ ట్రాఫిక్ వాడేవారు. అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఎవరో ఒక అతను బైక్ మీద వచ్చి ఈ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ అటే వెళ్ళటానికి. లేదు షార్ట్ అవుతుంది కొంచెంసేపు, ఏంటి రోడ్డు మీద ఎలా చేస్తారు షూటింగ్ అని ఆడు అరుస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ మర్యాద లేదా, ఎవరు ఒక 2 నిమిషాలు ఆగు అయిపోతుంది షార్ట్ అని చెప్తూ ఉంటే ఈ మాట్లాడుతున్న కొద్దీ అతను రెచ్చిపోతున్నాడు, ఇంకా అరుస్తున్నాడు. ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తావు నువ్వు, నాకు ఆడి తెలుసు వీడి తెలుసు అదే అని చెప్తున్నాడు. అవతలే ఉన్న కానిస్టేబుల్ చూస్తున్నాడు అంతా. ఒక పర్టికులర్ టైంలో నడుచుకుంటూ వచ్చి ఠాక్ అని కొట్టి జంప్, ఎవరు చెప్పకుండా చెప్పుకున్నాడు. అది దట్ ఈస్ పర్సనాలిటీ. అది ఐ డోంట్ థింక్ ఈజ్ ఎనీథింగ్ టు డూ విత్. ఇప్పుడు మీకు అదే మనస్తత్వం ఉన్న అతను గ్యాంగ్స్టర్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాపెన్ టు బి ఇన్ ద పోలీస్. సో మీరు ఒక సివిల్ దాంట్లో జస్ట్ బికాజ్ యూఆర్ వేరింగ్ ఏ యూనిఫామ్, మీ ఒరిజినల్ పర్సనాలిటీ అయితే అదే ఉంటుంది కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్స్కి భయం ఉంటుంది, పొలిటికల్ వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది హ్యూమన్ ఆస్పెక్ట్. కానీ అదేంటి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్, ఒకవేళ ఇది ఇప్పుడు ఒక మనిషి చేయి చేసుకుంటే ఒక వైలెంట్ ఆస్పెక్ట్ యూజ్ చేసినా, లేకపోతే ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినా, ఆ కైండ్ ఆఫ్ దాంట్లో ఇమ్మీడియట్లీ అతను అసలు అప్పుడు అరెస్ట్ చేసాడు అనుకోండి, వాటెవర్ చేస్తే అసలు ఎగ్జాక్ట్గా ఏమవుతుంది అంటే ఐ డింట్ సీ ఇట్ సో ఫర్. అది నా పాయింట్. ఇప్పుడు షర్మిల ఈజ్ నాట్ ఏ రూలింగ్ పార్టీ పర్సన్, ఓకే, షీఈ్ ఎ పొలిటికల్ పర్సన్, షీఈ్ ఎ కైండ్ ఆఫ్ ఫేమస్ అంతా అదే. కానీ దాంట్లో ఎంతో కొంత ఇంకొక పాలిటిషియన్ నేను చూశాను, అసలు పోలీసు అందరిని పెట్టి ఆ స్కూల్ పిల్లల్ని తిడతారు చూడండి, అలా చూశాను ఒక వీడియో. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తిట్టినట్టు అంటే అందరూ తలంచుకొని ఉంటున్నారు. బికాజ్ ఇప్పుడు తలెత్తి చూస్తే ఏదైనా చెయ్యాలా ఏంటి అది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు చేసింది తప్పు అన్నట్టు ఉంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్. కామన్ మ్యాన్గా నాకు వచ్చిన ఇది. అప్పుడు ఒక యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ డోంట్ వాయిస్ అవుట్ యువర్ థింగ్, అప్పుడు పర్పస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఐ ఫీల్ ఇట్స్ గెటింగ్ లాస్ట్. అది నేను చెప్పేది. దీన్ని ఓవరాల్ కంటెక్స్ట్లో పెట్టాలంటే ఇప్పుడు ఈ టేక్ మై ఎగ్జాంపుల్. నేను జిల్లా ఎస్పీగా అయినప్పుడు నార్మల్లీ పిల్లలు ఇప్పుడు స్కూల్లో ఉంటారు. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరూ 10th క్లాస్ పాస్ అయ్యేలోగా నాకు 8 ట్రాన్స్ఫర్లు వచ్చాయి. 8 times I was transferred from district to district. And out of these 8 times, 6 were in the middle of the academic year. అంటే నేను పిల్లల్ని ఇక్కడ నుంచి స్కూల్ నుంచి తీయలేను, అక్కడ అడ్మిషన్ ఇయ్యరు. సో దీస్ ఆర్ ద డిఫికల్టీస్. సార్ ఐ వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్ సార్, ఇప్పుడు ట్రాన్స్ఫర్కి రీజన్స్ ఏముంటాయి, అఫీషియల్ రీజన్స్ ఏముంటాయి? మీ దగ్గర పోయి మీరు చెప్తున్న వాటికే చూస్తున్నాను. సమ్వేర్ అది అన్అఫీషియల్ నేను అనేది ఏ రీజన్. కానీ ఆరెంట్ దే I mean, what do you call, obligated to give the reason? No. That itself I think is a flaw. Simply no. That's exactly why I am coming to where you have started the entire discussion. But accountability అనేది వెళ్ళిపోయింది. లేదు. There is zero accountability. So therefore what happened in our country is, one gentleman, Mr. Prakash Singh IPS, he went to Supreme Court. There is a case called Prakash Singh versus Union of India. ఆయన వాదించింది ఇదే. అసలు పోలీస్ ఆఫీసర్స్కి
ఇండిపెండెన్స్. చట్ట ప్రకారం విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ పనిచేయడానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఇంకోటి అకౌంటబిలిటీ కూడా ఉండాలి. రెండు ఉండాలి అతనికి. సో కట్టింగ్ ఎడ్జ్ లెవెల్స్ ఏమిటి పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే, ఇందాక డాక్టర్ టీటీ నాయక్ గారు చెప్పినట్టు డీజీపీ లెవెల్ సూపర్ ఎస్హెచ్ఓ అంటే, జిల్లా ఎస్పీ ఒక మిడిల్ ఎస్హెచ్ఓ అంటే, అసలైన ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సో అక్కడ గుర్తించింది ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా గుర్తించి ఈ ముగ్గురిని మట్టుకు మీరు వాళ్ళకి సేఫ్ టెన్యూర్ ఇవ్వాలి. సేఫ్ టెన్యూర్ అంటే ఏంటి, 2 సంవత్సరాలు టెన్యూర్ ఇవ్వాలి. ఆ 2 సంవత్సరాలు టెన్యూర్ ఇస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తారు. మీరు అన్నట్టు ఒక పర్సనాలిటీ ఉన్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అధియర్ అయిన ఒక ఆఫీసరు, ఐపీసీ సిఆర్పిసిని దేవుడని మొక్కుకున్న ఆఫీసరు తన డ్యూటీ అతను చేసుకుంటూ పోతాడు. మీరేం చేస్తున్నారు, ప్రతి చోట కార్పెట్లు లాగేస్తున్నారు, అతనికి ట్రాన్స్ఫర్లు చేసి పడేస్తున్నారు. ఇంకా వీళ్ళంతా భయపడి ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా, అలిగేషన్స్ పెడతారు సార్ మళ్ళీ. సో దాంట్లో ఏమంటే జస్ట్ కంప్లీట్ ఈ 2 years టెన్యూర్ ఇచ్చారు. 2 years టెన్యూర్ సేఫ్ గార్డ్ చేయాలి అని దిస్ ఈజ్ ద గైడ్ లైన్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చేసిన తర్వాత ప్రతిసారి మనం డిస్కషన్లో ఏమంటామండి, డీజీపీ పోస్టు ఈ రూట్ ద్వారా అంటే యూపీఎస్సీ ద్వారా చేశారా లేదా అని డిస్కషన్ ప్రతిసారి వస్తుంది. కానీ ఎస్పీ పోస్టు ఎస్హెచ్ఓ పోస్టు ఎప్పుడు డిస్కస్ చేయరు. మన సిస్టంలో ఫెయిల్యూర్స్ చెప్తున్నాం. అమెరికాలో యూ వాంట్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, ఇన్ ఇండియా యూ డోంట్ వాంట్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. యూ డోంట్ ఫండమెంటలీ యూ హ్యావ్ నో రెస్పెక్ట్ for your own nation, you have no respect for your own rules and laws. We have an immoral society. Yeah, sir, అది కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు ఎనీ సొసైటీ ఎవాల్వ్స్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ డెవలపింగ్ టు ద పాయింట్. ఉదాహరణకి నేను విజయవాడలో చదువుకున్నప్పుడు దే వాజ్ లాట్ ఆఫ్ దిస్ గుండాయిజం, ఈ రంగా పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని. నేను విజిబుల్గా చూసిన ఒక ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడంటే వెన్ వి ఆస్క్ హిమ్, అంటే నేను కామన్ పర్సన్, ఐ హ్యావ్ నో క్లూ, నేను స్టూడెంట్ నా టైంలో. విజిబుల్ ఏమొచ్చింది, అసలు పోలీసుని చూస్తే ట్రాఫిక్ ఎంత పర్ఫెక్ట్గా అయిపోయి, ఏంటో చిన్న ఎంత సింపుల్ ఎలిమెంట్ అంటే, ఒక ఊరి చివరిలో అంటే దే ఆర్ నోన్ ఫర్ స్పీడింగ్ విజయవాడలో, అన్బిలీవబుల్ స్పీడ్లో తోలుతూ ఉంటారు వెహికల్స్. బోర్డు పెద్ద బోర్డు పెట్టారు, నో ఓవర్టేకింగ్ ఇన్ విజయవాడ. అంటే సైజ్ చూస్తే భయం వేస్తుంది, అంటే బయటకు వచ్చి చెప్పిన ఫీలింగ్ వచ్చింది. ఇట్ ఇస్ జస్ట్ సైకలాజికల్, ఇది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ శైలజా థియేటర్ అక్కడ అంది బ్లాక్లో అమ్ముతూ ఉంటారు, వచ్చి ఠాక్ అని కొట్టేయడమే. అండ్ ఈ సెంట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ టు ద హోల్ సిటీ. ఈ రంగా బ్యాచ్ అని చెప్పుకోవడానికి భయపెట్టారు ఆ టైంలో వెన్ వ్యాస్కెన్. అండ్ దాని తర్వాత హీ వాజ్ సడన్లీ ట్రాన్స్ఫర్డ్. ఆ రోజున ఐ రిమెంబర్ అట్లీస్ట్ 1,000 to 2,000 people went and protested not to transfer him. I'm sure that's a very big rarity. కానీ నా పాయింట్ ఏంటంటే, పాలిటీషియన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ అబౌట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ ఎక్స్ అండ్ వై. దెర్ ఇస్ సర్టన్ థింగ్స్. అసలు పాలిటీషియన్స్కి సంబంధం ఎందుకు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్కి? అది నాకు నా బిగ్గర్ క్వశ్చన్. అది పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్గా చేయగలగాలి సార్. ఎందుకు చేయలేదు? చేస్తే పాలిటిషియన్స్ ఎవరు బ్రతికి సార్, అది వేరు. కానీ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ థింగ్, ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, ఐ రియలీ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్, అక్కడ ఎవరు తీసుకుంటారు డెసిషన్స్ అని. ఐ ఫైండ్ ఇట్ ఫండమెంటలీ రాంగ్ ఫర్ పొలిటీషియన్స్ టు హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్. ఎందుకంటే సార్, ఇప్పుడు మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లండన్లో ప్రైవేట్ రోడ్లో ప్రెసిడెంట్ వైఫ్ అది స్కాప్ చేయకుండా పోయింది. దాంట్లో ఆఫ్టర్ 1 week ఆమె డబ్బులు పే చేయలేదని నోటీస్ వెంట్ టు హర్ హౌస్. షీ వెంట్, అంటే లైన్లో నిలబడి ఆమె ఫైన్ కట్టింది పెనాలిటీతో. కానీ అది కట్టించిలా చేయటం మన ఎందుకంటే ఆ కంట్రీలో కాదు సార్, ఎవరన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు చేయగలిగారు కదా. దట్ ఈస్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ నాట్ గివెన్ ఫాలోడ్ హియర్ ఇన్ ఇండియా సార్. మీరు అంతేందుకు సింగపూర్ నుంచి చాక్లెట్లు తిని కింద పడేస్తే రామకృష్ణ అనేవాడు, అరే పడేద్దురా, వాళ్ళు పోలీసు వాళ్ళు లోపలేస్తారు, నేను మన ఊరికి పోనీరు. సో అండర్స్టాండ్ సార్, అదే అంటున్నాను, ఇంప్లిమెంటేషన్ రూల్ ఉండటానికి మన ప్రజల్లో ఎంత సివిక్ సెన్స్ ఉంది అన్న దానికి. బట్ అది లేనప్పుడే ద పోలీస్ ఈజ్ మెంట్ టు ఎన్ఫోర్స్ ఇట్.
అప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేయలేకపోవడానికి కారణం ఓకే సమ్ కేసెస్ ఇట్స్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఆర్ వాట్ ఎవర్. ఇంకోటి ద షియర్ ప్రెషర్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మన పాపులేషన్ కానీ ఎన్ని కేసులు ఎవరు ఎంతమంది డీల్ చేయగలుగుతారో దాంట్లో మీకు ప్రయారిటీస్ ఉంటాయి. యూ కాంట్ పుట్ ఆల్ ద ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక లిమిటేషన్ ఉంటుంది కాబట్టి మేబీ ద డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ అప్డేటెడ్ టు దట్ ఎక్స్టెంట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దిశ టైంలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు తీసుకోలేదు అంటే అసలు రోజుకి ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి, ఏది సీరియస్గా తీసుకోవాలి, ఏది ప్రయారిటీ. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ లైక్ దట్ ఆర్ దేర్. దీని మీద ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా వచ్చింది రీసెంట్గా, అది జాక్ ఫ్రూట్స్ దొంగతనం అవుతాయి ఎమ్మెల్యే సెటైర్. దాంట్లో జాక్ ఫ్రూట్స్ దొంగతనం ఎమ్మెల్యే ఇంట్లో అయింది కాబట్టి పోలీస్ యంత్రాంగం అంతా జాక్ ఫ్రూట్స్ మీద పట్టుకోవడానికి ఉంటుంది. అదే టైంలో ఒక మిస్సింగ్ కంప్లైంట్ వస్తుంది, ఒక ఉమెన్ మిస్సింగ్. దే వోంట్ బాదర్. సో దేర్ ఈస్ అ లీడ్ క్యారెక్టర్ సేయింగ్ టుడే వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇండియన్ పీనల్ కోడ్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇండియన్ పొలిటికల్ కోడ్. ఇక్కడ కూడా మీరు అంటే సార్ ఏమవుతుందంటే ఇప్పుడు చైల్డ్ మిస్సింగ్ కేసెస్ చాలా ఉన్నాయి, దాని మీద ఉండదు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అదే పోలీస్ ఆఫీసర్ బందోబస్తు చేయాలి, సీఎం వెళ్ళినా మినిస్టర్ వెళ్ళినా బందోబస్తు చేయాలి. అదే పంజగుట్ట అనుకోండి సపోజ్, దే కాంట్ ఫోకస్ ఆన్ అదర్ ఇన్వెస్టిగేషన్స్. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ వేర్ షీర్ నెంబర్ ఆఫ్ పోలీస్ లెస్ ఇదంతా. దాంతోపాటు పోలీసింగ్కి ఇక్కడ ఒకటి సార్, ఏదైనా మీరు అన్నట్టు ఇందాక వ్యాస్ గారు వచ్చి వెన్ దెర్ ఈస్ ఎ నీడ్ పొలిటీషియన్ నోస్, ఒక అదుపు తప్పుతుంది మావోయిస్ట్ ఇష్యూ కానీ టెర్రర్ కానీ, మావోయిస్ట్ డిపార్ట్మెంట్లో చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని పెడతారు, యాంటీ టెర్రర్లో చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ పెడతారు. విజయవాడలో రౌడీజం పెరిగినప్పుడు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తారు. వెన్ దెర్ ఈజ్ నో నీడ్, వెన్ ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఆ టైంలో వాట్ ఎవర్ నో నీడ్, దెన్ అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్లు అపాయింట్ చేసుకుంటారు, పర్టికులర్లీ ఎలక్షన్స్ టైంలో. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఎంవి కృష్ణారావు అనే ఒక ఆఫీసర్ని సిపిగా అపాయింట్ చేశారు, బికాజ్ హీ వాంట్స్ లా అండ్ ఆర్డర్ అండర్ కంట్రోల్. వన్స్ ఎలక్షన్స్ వచ్చినాయో హీ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఎలక్షన్స్ ముందు. సో దే డోంట్ నీడ్ సిన్సియర్ ఆఫీసర్స్, స్ట్రిక్ట్ ఆఫీసర్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆర్ వాళ్ళకి ఏదైనా పని ఉంటే. సో పొలిటీషియన్స్ ఆర్ ప్లేయింగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ పాలిటిక్స్ సెంట్రిక్ పోలీసింగ్, నాట్ పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్. సో దాట్ ఈస్ ద మేజర్ థింగ్ విచ్ ఇప్పుడు బ్రిటన్ అన్నారు, బ్రిటన్లో ఇవాళ ఒక హోమ్ మంత్రి మన ఇండియన్ ఆరిజిన్, ఆమె ఫైన్ కట్టకపోతే రమ్మంటే ఆమెకు రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను సపరేట్గా పిలవండి అంటే. దాన్ని కూడా ఇష్యూ అయింది, నిన్ను సపరేట్గా పిలవాలా కౌన్సిలింగ్ అని. మన దగ్గర అంత ధైర్యం లేకపోవటానికి సార్ చెప్పినట్టు పోలీస్ రిఫార్మ్ సుప్రీంకోర్టు 18 మార్గదర్శకాలు ఇచ్చింది, అందులో ఒక్కటి పాటించట్లా. సో పోలీస్ ఇప్పుడైతే మరీ డిటరేషను, వాళ్ళు చొక్కాలు వేసుకోపోవటమే కొంతమంది అయితే, ఏ పార్టీ అయినా. సో అంత డిటరేట్ అయింది అప్పటికి ఇప్పటికి సిచ్యువేషను. దీనికి మీరు అన్నట్టు ఇండిపెండెన్స్, అది కాన్స్టిట్యూషన్లో దెర్ ఇస్ నోవేర్ దే సే దట్ దెర్ ఆర్ సమ్ అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ సార్, మన దగ్గర పోలీసింగ్ కూడా డిడ్ వి రియల్లీ ఎక్స్పెరిమెంట్ అండ్ డూ దట్, పోలీస్కి సపరేట్ పవర్స్ ఇచ్చి దాన్ని ఇండిపెండెంట్గా చేసామా, లేకపోతే పొలిటికల్ కంట్రోల్, లేకపోతే ప్రజలకి ఇక్కడ రైట్స్ తెలియదు పబ్లిక్కి, ఇంకా సెమీ లిటరసీ ఉంది, ఇలిటరసీ ఉంది. పొలిటికల్ రిప్రజెంటేటివ్ చెప్పకపోతే పోలీస్ ప్రజలకు న్యాయం చేస్తారా, అంత ఇండిపెండెన్స్కి ఎదిగిందా భారత ప్రజాస్వామ్యం అంటే అది పెద్ద ప్రశ్న. సో ఐ థింక్ దే హ్యావ్ టు టెల్ వెదర్ ఇఫ్ ఐ థింక్ ఫేర్ పాయింట్ ఈజ్ రైట్ సార్. కానీ ఇక్కడ ఒక్క ఇది ఏంటంటే ద ఎలిమెంట్స్, ఇప్పుడు నో సొసైటీ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మన రోడ్స్ బాగుండవు, లేకపోతే మన ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో బాగుండదు. సో అలాంటప్పుడు ఒక్క పోలీసే పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆలోచించడం అనేది ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ ఫర్ ద స్కై, దట్ ఐ అండర్స్టాండ్. బట్ ద ప్రాసెస్ టు స్టార్ట్, మీరు ఏమన్నారు, డిటరేట్ అవుతున్నారు. సొసైటీ సపోజ్ టు ఎవాల్వ్, ఇట్ కాంట్ బీ గోయింగ్ డౌన్. సో ఒక ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసినప్పుడు, దానికి ఉన్న కాజ్ ఐడెంటిఫై చేసినప్పుడు ద రెమెడీ హ్యాస్ టు బి దేర్. సో క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్. ప్రశ్న ఏంటి, ముఖ్యంగా పొలిటికల్ క్లాస్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం ఏంటి? అప్పుడు మీరు ఇక్కడ చెప్తుంది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాయక్ గారు చెప్పింది, ఈ పాయింట్స్ మాకు అడ్రస్ చేసి ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారా, దానికి ఆన్సర్ చెప్పమంటున్నారా ఎవరైనా, ఇంకెవరైనా చెప్పాల్సిన వాళ్ళు? ఐ ఫీల్ ఇట్ ఈస్ బీయింగ్ ఇగ్నోర్డ్ అండ్ కెప్ట్ అండర్ ద రగ్ దెన్ టు కీప్ బ్రింగ్ ఇట్ అవుట్. ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, బట్ ఇట్ ఈస్ కెప్ట్ అండర్ ర్యాప్స్ బికాస్ వినేవాళ్ళు దే బికమ్ డెఫ్. విన్నా కూడా విననట్టుగా. ఎందుకంటే సార్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఎ కన్సిడర్డ్. ఇప్పుడు ఒకటి గమనించాను సార్, నేను ఒక క్రైమ్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది, యూట్యూబ్లో ఈ వీడియో ఆడంటాడు, ఒక క్రైమ్ రిపోర్టర్ ఇది అంటాడు, ఇంకో ఏదో అంటారు, చెప్పాల్సిన చెప్పరు.
అంటే ఇప్పుడు అమెరికాలో ఏదో ఒక స్పీ కిల్లింగ్ ఏదో జరిగింది, ఒక పోలీస్ స్పోక్స్మెన్ ఉంటాడు. అట్లీస్ట్ నాకు సోర్స్ ఎవరు ఈజ్ రిప్రజెంటింగ్ ద డిపార్ట్మెంట్ ఆర్ మేబీ ద గవర్నమెంట్ అండ్ హీస్ టెలింగ్. సో నాకు కంపేర్ చేయడానికి ఉంటుంది. ఏదో యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఏది నిజం ఏది కాకుండా నేను అన్నీ మైండ్లో ఫామ్ చేసుకుంటే దట్ ఈజ్ నాట్ వర్కింగ్ బికాస్ దెర్ ఈజ్ నో ఒఫిషియల్ దిస్ థింగ్. స్పోక్స్మెన్ ఫర్ ద లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డ్రగ్ కేసు అయింది ఫర్ ఎగ్జాంపుల్ 2-3 years బ్యాక్, అందరూ స్పెక్యులేషనే. ఒక్క రోజు కూడా ద స్పోక్స్మెన్ ఆఫ్ ద పోలీస్ ఏం చెప్పట్లా. బికాస్ ఆఫ్ దట్ అంత స్పెక్యులేషన్, బికాస్ ఆఫ్ దట్ స్పోక్స్ పర్సన్ వచ్చి అందులో ఎందుకు చెప్పట్లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ వాళ్ళు చేసిన కేసు అది ఈ టాలీవుడ్. ఎందుకు చెప్పలేదంటే చాలా మందిని తప్పించారు, లేని వాళ్ళని పిలిచారు. ఇప్పుడు మళ్ళీ ఈడీ ఆ కేసుని తిరగదోడింది బికాస్ దే ఆర్ థింకింగ్ దేర్ ఆర్ సమ్ లింక్స్ పొలిటికల్గా. సో వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానీ పోలీసుకి కానీ ఈడీకి కానీ సిబిఐకి కానీ ప్రతి కేసు. కానీ సార్ అది మీరు రూల్గా పెట్టినప్పుడు మీరు కమిట్ అయిపోతారు కదా. మీరు కోర్టులో వెళ్ళినప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే యు ఆర్ కమిటింగ్ యువర్ సెల్ఫ్. ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడే యూ హ్యావ్ టు గివ్ అన్ అప్డేట్ ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ ఆన్ వాట్ ఎవర్ టైమ్ పీరియడ్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని చెప్పినప్పుడు దే విల్ హ్యావ్ టు ఫాలో. ఇట్స్ నాట్ లైక్ దే క్యాన్ సార్ ఇన్ ఎనీ సొసైటీ. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నా ఫ్రెండ్ ఒకడు నాకు ఒకరోజు రాత్రి ఫోన్ చేసి అతని వైఫ్ 498A కేసు పెట్టినాను. నాకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు దాని గురించి. దెన్ ఈ ఎక్స్ప్లెయిన్ టు మీ దట్ అది ఇమ్మీడియట్గా ఫాదర్ ఇన్ లాని మదర్ ఇన్ అందరిని అరెస్ట్ చేస్తారు అది. సో ఆ టైంలో నాకు కమిషనర్ గారికి నాకు బాగా తెలుసు, బాంబే కమిషనర్ శివనాథన్ గారు. నేను ఆయనకు ఫోన్ చేసి సార్ నా ఫ్రెండ్కి ఇలా అయ్యింది, ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ వర్సోవా పోలీస్ స్టేషన్ అని అడిగా. అంటే ఆయన అన్నారు ముందు మీ ఫ్రెండ్ ఫోన్ ఆఫ్ చేసి లోనావలో ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి. అంటే నేను ఐ థాట్ కమిషనర్ గారు ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది అని నేను నా ఫీలింగ్ అది. సో ఐ సెడ్ సార్ మై ఫ్రెండ్ చాలా మంచోడు అంటే బెడ్రూమ్లో ఎవరేం చేస్తారో ఎవరికి తెలియదు. అదే ఈయన ఫస్ట్ పార్ట్. ఈ సెడ్ మీ ఫ్రెండ్ ఇన్నోసెంటా కాదా అనేది పాయింటే కాదు అక్కడ. ద ప్రొవిజన్స్ ఆఫ్ దట్ యాక్ట్ ఆర్ ఇఫ్ ద ఆఫీస్ డజంట్ రిజిస్టర్ ద కేస్ హీ కెన్ బి ప్రాసిక్యూటెడ్. అప్పుడు అతన్ని అడిగితే ఎందుకు చేయలేదని నా పేరు చెప్తాడు, నేను ఫోన్ చేసి చెప్పాను. నేనేమో నీ పేరు చెప్పాలా ఏంటి? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. So I realized because the act or whatever that is more stronger than the individual. That is the whole point of an organization. Yes. You know, appudu nenu em chesanu, I called some suspended cop I know very well, oka encounter cop. నేను తనకు ఫోన్ చేసి నువ్వేనా హెల్ప్ చేయగలుగుతావు అంటే తను ఒక అండర్ వరల్డ్ కాంటాక్ట్ యూజ్ చేసి అక్కడి నుంచి హీ మేనేజ్ టు గెట్ టు ద లాయర్ ఆఫ్ ద వైఫ్. అతని కొంచెం ఇంటిమిడేషను కొంచెం బ్రైబు ఇది చేసి తనతో మేనేజ్ చేసి మన ఏమంటుందని యాంటిసిపేటరీ బెయిల్ కొంచెం ఈజీగా వచ్చేలాగా రీఫ్రెష్ చేశాడు మొత్తం అది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బెండింగ్ ద లా. యు ఆర్ బెండింగ్ ఇట్, బ్రేకింగ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. బెండింగ్ ఇట్ కొంచెం అటు ఇటు వెనకాల పక్కన కింద నుంచి పై నుంచి చేయగలుగుతారు కానీ అబ్సల్యూట్ బ్రేకింగ్ ఆఫ్ లా ఈజ్ అ క్రైమ్ అగైన్ ఎనీవే. ఈవెన్ బెండింగ్ కూడా క్రైమే. బెండింగ్ అంటే అట్లీస్ట్ అంత ఈజీగా తెలీదు. అదే నా పాయింట్. దేర్ ఆర్ ఇనఫ్ స్ట్రాంగ్ యాక్ట్స్ అండ్ ప్రొసీజర్స్. అది ఫాలో చేయకపోవడమే పెద్ద తప్పు, చేయలేక పరిస్థితులు ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో బట్ మీరు అన్నట్లు అది ప్రొసీజర్స్. ఐ థింక్ ద క్వశ్చనింగ్ షుడ్ స్టార్ట్ అండి. అది నా పాయింట్. క్వశ్చనింగ్ పొలిటిషియన్స్ చేయరు సార్, లా మేకర్స్. మనం ఎవరైతే డిపార్ట్మెంట్ షుడ్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఇందాక చెప్పారు ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసేసి ఆయన చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఆయన ఫ్యామిలీ ఆయన ఎఫెక్ట్ అవ్వడానికి ఏ బేసిస్లో ఎంత టెన్యూర్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అనే థాట్ అవుట్ ప్రాసెస్ అది తెలుసుకుని వస్తారు పోలీసులోకి. అప్పుడు అది లేకపోతే బాంబే ఈకో సిస్టమ్ నుంచి మీరు వస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ యూ మస్ట్ హ్యావ్ రియలైజ్డ్ వన్ థింగ్ దట్ దెర్ ఈస్ నెక్సెస్ ఎవ్రీవేర్. నెక్సెస్ విత్ రెస్పెక్ట్ టు అదర్ డిపార్ట్మెంట్స్ ఈస్ లెట్ us say X, but nexus when it comes to power, how do you measure your power?
and a politician wants power, right? So when he wants power, without his own knowledge or with his volition, he found himself in the company of మీరు ఇందాక అన్నారు Yeah. some don or mafia or underworld, and he wants to be seen, every politician wants to be seen sitting next to a police officer, Yeah. right? That's where the power is. Correct. So the nexus between the politician and a criminal Yeah. and a police officer, that is what the entire thing about. సూపర్ సార్. మీరు చెప్పిన దానికి నేను ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఇన్ బాంబే ఐఎమ్ వెరీ క్లోజ్ టు వన్ ఎన్కౌంటర్ కాప్, యూనో, అండ్ దర్ ఆర్ 2 people యాక్చువల్లీ. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వన్ ఆఫ్ దెమ్, ఆయన పేరు కూడా నాయకే, ఆయనకి ఒక మన హోమ్ మినిస్టర్ ఫోన్ చేశారు. తెరా దోస్త్ కిదరే కోన్ దోస్త్ అంటే అతని పేరు శర్మ. అతను తీసుకుని నా దగ్గర ఇప్పుడు తనకి ఈ హోమ్ మినిస్టర్కి కొంచెం పరిచయం ఉంది. అంతకుముందు ఏదో ఒక కేసులో ఏదో కలిసి తనకి ఒక అపార్ట్మెంట్ ఏదో ఒక పోలీస్ కోట ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఏదో ఇప్పించాడు ఒక కేసులో. సో ఇప్పుడు నీ బాస్ని, నీ గురువుని తీసుకురా, నీ దోస్తుని అని చెప్పాడు. సరే వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఈ శర్మ నన్ను ఎందుకు పిలిచాను నాకు తెలీదు, తీసుకుందామని చెప్పాడు. వీళ్ళు మంత్రాలయకి వెళ్ళి అక్కడ కూర్చుంటే వెయిట్ చేస్తా, కొంతసేపుగా వచ్చాడు. వచ్చి శర్మ ఆయన కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి బయట నుంచి నా బిల్డర్ కుక్కరేజాకి ఫోన్ వస్తుంది, దాని మధ్యవర్తి నీ దోస్త్ అని చెప్పాడు. బయట నుంచి అంటే అండర్వర్డ్. కుక్కరేజా నా ఫ్రెండ్ అడు, ఇవాళ 5 ఫోన్ చేసి అపాలజీ చెప్పాలి, లేకపోతే నీకు ఫోన్ చేయండి, నీ దోస్తుకి ఫోన్ చేయండి అంటే మొత్తం దాంట్లో శర్మని చూడాలంట. అసలు అతని ఫేస్ చూడకుండా అంత ఐ వాజ్ టాకింగ్ టు నాయక్. అయితే అయిపోయిన తర్వాత వీళ్ళు సరే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి బయటకు వచ్చిందో నాయక్ డ్రైవ్ చేస్తా అంటే సరే అంటే అర్థమైంది, మై బాస్ ఈజ్ ఇన్వాల్వ్ విత్ ద అండర్ వరల్డ్ అనేది అర్థమైంది నాయక్. దట్ ఈస్ వాట్ ఇన్సిన్యుయేటెడ్. ఎవరు మన నాన్నని ఏంది ఇంత చేయాల్సిన అవసరం ఉందా అంటే, నువ్వేమనుకుంటున్నావు ఆడి గురించి, ఆడు అండర్ వరల్డ్ మించిన అండర్ వరల్డ్ ఆడు, నువ్వు ఆడి గురించి నాకు రీతులు చెప్తావు నువ్వు అని చెప్పి ఆడిట్టు వార్నింగ్ వేస్తున్నాడు. నేను వేసేస్తాను, నేను ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇవ్వను అని చెప్పి స్లోలీ సజెస్టెడ్ టు హిమ్ టు జాయిన్ హిమ్ ఇన్ ద రింగ్. వీడు రిఫ్యూజ్ చేసాడు. నేను సార్ మీరంటే నాకు రెస్పెక్ట్, మిమ్మల్ని వచ్చాను, కానీ ఐ డోంట్ వాంట్ టు బీ దేర్ హియర్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన రాత్రి ఇదంతా జరిగి ఒక సాయంత్రం ఆ టైంలో అయింది. రాత్రి 10:30కి శర్మ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి ఎంత రాత్రి ఫోన్ చేశాను అనుకుంటే, ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో ఉంది సార్, అదే నీ ఫ్రెండ్తో మాట్లాడాను. ఎవరు శర్మ అని ఎవరికో ఫోన్ ఇస్తే ఏంటి అంటే నారాయణ, వాళ్ళిద్దరు రాత్రి కూర్చొని డ్రింక్ చేస్తున్నారు. అంటే పాయింట్ ఏంటంటే అక్కడ తనకి దొరకని కమిషన్ ఇప్పుడు సెటిల్ అయిపోయింది. అది ఆ సెటిల్మెంట్ తోటి మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఉంటుంది అనేది ఇది ఒక సర్క్యులర్. హైదరాబాద్లోనే బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మీరు అప్పుడు నయీం అనే అవునవును నయీంను వాడుకొని చాలా మంది పోలీసు తమ సొంత ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్ చేసుకున్నారు. అది ఫైనల్లీ సార్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారా, ఇది వేసుకున్నారా, ఒకసారి కలిస్తే నేను లాకప్లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, ఆడో పిక్ పాకెట్ ఉన్నాడు నాతో పాటు లాకప్లో. ఈ రాత్రి కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు ఇద్దరు ఓసలుగా అటు ఇటు కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. బికాస్ దట్ ఈస్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్. అంతే, మీరు అక్కడ సడన్గా ఆడ క్రిమినల్, నేను పోలీసు అక్కడ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ద హ్యూమన్ బీయింగ్స్ డూ ఎవెన్చువలీ. కరెక్ట్. మీరు ఆ పొజిషన్లోకి వచ్చారంటే ఇప్పుడు సార్ 10 మంది ఉన్నారు పోలీసులు, 9 మంది ఇఫ్ దే ఆర్ ఐదర్ కరప్ట్ ఆర్ ఇన్ సమ్ వే బ్యాడ్, ద గుడ్ గై ఇస్ ద ఇడియట్. బట్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది సార్. సార్ ఒక సామాన్య మానవుడిని వీళ్ళిద్దరు కలిసి దోచుకుంటే
అది తప్పు. తప్పు ఒప్పుదాన్ని నేను మారల్ దానికి ఎలక్ట్రిస్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బేసిక్ హెల్ప్లెస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఈయన నాసిక్లో హీ వాజ్ ఎస్పీ కరెక్ట్. ఒక పోలీస్ స్టేషన్ ఏదో ఒక చెక్కింగ్కి వెళ్ళారు ఒక ఊర్లో, ఒక స్మాల్ విలేజ్ అలాంటి చోట పోలీస్ స్టేషన్ ఉన్న చోట. అక్కడ బయట ఒక ఓల్డ్ మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండ్ క్రైంగ్. ఈ పోలీస్ స్టేషన్ బయట ఏమైందంటే నా కొడుకుని లాకప్లో పెట్టారు, కానిస్టేబుల్ 1000 రూపాయలు అడుగుతున్నాడు విడిపించడానికి. అంటే ఇది కంప్లైంట్ ఇస్తావా? ఇస్తాను. లోపలికి తీసుకొచ్చి కంప్లైంట్ రాయించి హీ సస్పెండెడ్ ద కానిస్టేబుల్. అయిపోయింది, మళ్ళీ వచ్చారు. ఈ కేమ్ బ్యాక్ టు హెడ్ క్వార్టర్స్. వచ్చిన తర్వాత రాత్రి డిఐజీ గారు ఫోన్ చేశారు. డిఐజీ ఫోన్ చేసి ఏంటి అదేంటి అంటే ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంత చిన్న విషయం అని ఈయన ఆశ్చర్యపోయి, అదే ఇది సరే జరిగింది, లేదు నువ్వు అతను ఎస్సీ క్యాండిడేటు, నువ్వు బూతులు తిట్టావంట కదా. నేనే అలాగే అరే వాళ్ళు చెప్తున్నారు అంటే, అది సరే ఆడ ఏమన్నా చెప్తాడు, నేను సస్పెండ్ చేశాను కాబట్టి అది నా రూమ్ నేను అతను ఉన్నప్పుడు జరిగింది అక్కడ. అలాంటప్పుడు వాడు ఏదైనా చెప్తాడు, దానికి నేనేం చేయను అన్నారు. లేదు దానికి విట్నెస్, ఎవరు విట్నెస్ అంటే ఓల్డ్ మ్యాన్ అంట. ఎందుకు ఓల్డ్ మ్యాన్ అంటే వాళ్ళందరూ ఒకే ఊర్లో ఉంటారు. ఎప్పుడైతే సస్పెండ్ చేస్తే వెళ్ళి కానిస్టేబుల్ వైఫ్ వచ్చి వీళ్ళ ఇంట్లో ఏడుపంట, మా ఆయన్ని సస్పెండ్ చేస్తే మేమే పోతాం అన్నీ చెప్పి వీళ్ళ మనసు మార్చేసి ఊరంతా బయటికి రావడానికి ఎస్పీ మీద కంప్లైంట్ పెడితే ఇప్పుడు దాని నుంచి బయటికి రావడానికి హీ హ్యాడ్ టు అగైన్ యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎక్స్ అండ్ వై అన్నీ చేసి. అంటే ఇవన్నిట్లో చూస్తే ఐఎమ్ సాడ్ టు సే దిస్, పోలీస్ కన్నా పవర్లెస్ పీపుల్ ఎవరు లేరా అని అనిపిస్తుంది. అప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఆ థియేటర్లో మా భార్యనే కాపాడుకోలేకపోతే నేను దేశాన్ని ఏం కాపాడుతామంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే మమ్మల్ని మేము కాపాడుకోలేకపోతే ఇంకా ప్రజల్ని ఏం కాపాడుతాం. ఒక్కోసారి ఉల్టా జాలి కూడా వస్తూ ఉంటుంది. నేను ఒక జిల్లాలో పనిచేశాను, ఆంధ్ర సైడు. ఒక మంత్రి గారి ఇంట్లో బాంబులు తయారవుతున్నాయని నాకు సమాచారం వచ్చింది. సో నేను ఆ మంత్రి గారికి చెప్పాను, ఐ హ్యావ్ టు కండక్ట్ రైడ్, అది ఐఎమ్ గివింగ్ యూ 4 hours టైం, ఓకే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అదర్వైజ్ ఐ కండక్ట్ రైడ్ నౌ. అప్పుడు ఎఫ్ఐఆర్లో మీ పేరే రాయాల్సి వస్తుంది. అవును, మీ ఇంట్లో దొరికాయి కదా. కరెక్ట్. సరే ఆయన పేరు చెప్పాను, క్షమించండి. ఓకే ఆయన కాదమ్మా నువ్వు 4 గంటలు నాకు టైం ఇచ్చావు కదా, నేను నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వు ఉంటావా నేను పోతానో తెలుసుకుందాం అని 2 గంటలు నా ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇది సూపర్, ఇది ఇంటర్వెల్ డైలాగ్, ఇది నెగోషియబుల్. సో ఇప్పుడు దీన్ని బట్టి అట్లీస్ట్ మేజర్ పాయింట్ అంటే మనం ఇప్పుడు ప్రజలను అయితే మనం మార్చలేం, దానికి మనం చేయలేని పని గురించి డిస్కస్ చేయటం అనేది మీనింగ్ లేదు. సో ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేయాలంటే వన్ స్ట్రాంగ్ క్వశ్చన్ ఐ థింక్ నీడ్స్ టు బి ఆస్క్డ్, వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ పొలిటికల్ క్లాస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా సీరియస్గా దాని గురించి డిబేట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది నాకు ఇందాక ఫండమెంటల్గా మనం అనుకున్నది ఏదైతే ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ మనం కరెక్ట్గా ఫాలో అవుతాయి, ఇంకేం అవసరం లేదు. నాట్ ఓన్లీ అట్ వన్ లెవెల్. మళ్ళీ చెప్తాను, దీంట్లో ఎన్ని రకరకాలుగా దీన్ని హ్యూమిలియేట్ చేశారు, మ్యూటిలేట్ చేశారు, నాట్ మ్యూటిలేట్ చేశారు ఈ రూల్ని మళ్ళీ చెప్తాను. ఫండమెంటల్లీ ఎక్కడ ఫంక్షనింగ్ ఉంది, కటింగ్ ఎడ్జ్ ఫంక్షనింగ్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ ఎస్హెచ్ఓకి 2 years టెన్యూర్ ఇవ్వాలి మనం, డీజీపీకి కాదు, రైట్? కానీ డీజీపీకి టెన్యూర్ ఇవ్వాలి, డీజీపీ టెన్యూర్ అనే మనకు వినిపిస్తుంది, మిగతా 2 వినిపించదు, జిల్లా ఎస్పీకి ఎస్హెచ్ఓకి. సరే డీజీపీకి టెన్యూర్ ఇవ్వాలి, కరెక్టే, వాస్తవం, ఇవ్వాలనే దాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక రూట్ ఇచ్చింది సుప్రీంకోర్టు రూట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అందరు ప్రజలకు తెలవాలా. దిస్ షుడ్ బి ఎ పబ్లిక్ డిబేట్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రమైనా సరే 3 పేర్లు పెట్టి, డీజీపీ స్థాయి అధికారుల పేర్లు పెట్టి యూపీఎస్సీ రూట్ అంటారు దీన్ని, అంటే ఎంహెచ్ఐకి పంపించి వీళ్ళ దగ్గర ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నాయని నోట్ చేయించి ఒక డాసియర్ ఫైల్ తయారు చేయించి యూపీసీకి పంపించి యూపీసీ కూడా మొత్తం తిరిగేసి చూసి ఆ లిస్టుని ఎవరైతే ఉండకూడదో అంటే ఎంక్వైరీస్ ఏమైనా తీసేసి
మిగతా క్లీన్ ఇమేజ్ ఉన్న పేర్లు మళ్ళీ రాష్ట్రానికి పంపిస్తే దాంట్లోంచి ముగ్గురులోంచి నీ ఇష్టం ఏమైనా పెట్టుకో డీజీపీగా. మళ్ళీ ఆ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అది కూడా నచ్చక వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు ఇన్ఛార్జ్ డీజీపీ అని ఇవన్నీ పంపించకుండా ఎవరినో ర్యాండమ్గా తీసుకొచ్చి 5 సంవత్సరాలు సీనియర్గా ఉన్న, జూనియర్గా ఉన్న, పైన 10 మంది ఉన్న తీసుకొచ్చి ఇన్ఛార్జ్ డీజీపీ అంటే ఈ రూట్ ఫాలో అవుతాం. తర్వాత ఇప్పుడు మట్టుకు ఇతను ఇన్ఛార్జ్ డీజీపీ అని 5 సంవత్సరాలు కూడా నడిపారు. So anyway, like you said, this implementing this verbatim and then what we talked about to question the need to debate. నాకు అన్నిటికన్నా నాకు అసలు ఈ పొలిటికల్ ర్యాలీ చూడాలంటే పోలీసుని కొట్టేస్తారా తిట్టేస్తారా అన్న ఫీలింగ్తో చూస్తున్నాను ఈ మధ్య నేను. యూనో ఐ థింక్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సిగ్నల్ టు సెండ్ టు ద పీపుల్. పాలిటీషియన్స్ ఎనీవే వాంట్ టు, అంటే అపోజిషన్లో ఉన్నవాళ్ళేమో పోలీసులు అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, దే వెపనైజింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అని అక్యూజ్ చేస్తారు మొత్తం ఇన్స్టిట్యూషన్. రైట్. అండ్ ద గవర్నమెంట్లో పవర్లో ఉన్న గవర్నమెంట్ ఆబ్వియస్లీ దే విల్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద టూల్స్ విచ్ ఈస్ వాట్ ద జనరల్ బిలీఫ్ ఇస్. ఈ రెండింటిని సార్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. బట్ లీస్ట్ ఐ థింక్ ఇట్ షుడ్ బి డన్ ఈజ్ నాట్ ఫర్ ద పీపుల్ టు ట్రస్ట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. అది నా ఆప్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటాను. దిస్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది పొలిటీషియన్. వితౌట్ పొలిటీషియన్ ఇప్పుడు చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇట్ వోంట్ సర్వ్ హిస్ పర్పస్ యాజ్ లాంగ్ యాజ్ దే డోంట్. అందుకని ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బికమింగ్ ఇంపాసిబుల్ టు చేంజ్. ఇప్పుడు పాలిటీషియన్ ఈజ్ అ రూలర్ అల్టిమేట్లీ. ఎ పాలిటీషియన్ హూ గెట్స్ ఎలక్టెడ్, లెజిస్లేటర్, గవర్నమెంట్ ఈజ్ విజిబుల్ స్ట్రాంగ్ హ్యాండ్ ఈజ్ పోలీస్. సో పోలీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి పోలీస్ని డెఫినెట్గా వాళ్ళు యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సమ్ టైమ్స్ మిస్యూజ్ చేస్తారు. యూజ్ చేసుకున్నంత వరకు పర్వాలేదు. ఈ కొన్ని ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఈవెన్ లెజిస్లేటర్స్లో కొందరు ఎక్సెస్ పోయి దట్ ఈస్ మిస్యూజ్. కానీ పోలీసులో ఒకటి గమనించాల్సింది ఏంటంటే వీ యాక్ట్ ఆన్ ఇండియన్ పీనల్ కోడ్. సుధాకర్ గారు చెప్పారు ఇది పొలిటికల్ పీనల్ కోడ్ అయిపోయింది, ఐపీసీ కాదు, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, మేజర్. ఈ 3 మీరు ఈ 3 ఎన్నిసార్లు చదివినా ఎంతసేపు పోలీసు, మ్యాజిస్ట్రేటు, కోర్ట్సే ఉంటుంది కానీ పాలిటీషియన్ అనే వర్డ్ మీకు ఎక్కడ ఉండదు. మనం తెచ్చిపెట్టుకున్నాం అదంతా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. పోలీస్ షుడ్ సే అయ్యా ఇవి మా దీస్ ఆర్ ఆల్ అవర్ బైబిల్ ఆర్ వాట్ ఎవర్. వీ డోంట్ వాంట్ టు లిజన్ టు ఎనీథింగ్. ఈ మే బి గవర్నమెంట్, ఈరోజు గవర్నమెంట్లో ఉంటారు, రేపు కొత్త ఇంకొకటి వస్తాడు, మాకు అది కాదు. వీ ఫాలో దీస్ రూల్స్ అని గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. బేసిక్లీ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ అటానమస్ బాడీ వితౌట్ ఎనీ కంట్రోల్, వితౌట్ ఎనీ కనెక్షన్ టు ద. సార్ ఇప్పుడున్న గవర్నమెంట్స్ కానీ పార్టీస్ దే ఆర్ డెస్ట్రాయింగ్ ద రూల్ ఆఫ్ ద లా, దే ఆర్ డెస్ట్రాయింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళకి తెలియదు రేపు వాళ్ళే అపోజిషన్లో వెళ్ళి వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. వేరే వాడి పవర్ ఇది తెలుసుకోకుండా ఆ రూల్ ఆఫ్ ద లాని, ఇన్స్టిట్యూషన్స్ని డెస్ట్రాయ్ చేసేసి అసలు ఎక్కడ వాళ్ళకి ఇండిపెండెన్స్ లేకుండా, రూల్ ఆఫ్ ద లా పాటించకుండా వీడు ఏది చెప్తే ఈ క్రిమినల్, అంటే చాలామంది పొలిటీషియన్ 90% ఆఫ్ క్రిమినల్ హిస్టరీ. కేసులు లేని ముఖ్యమంత్రే లేడు, కేసులు లేని మంత్రులే లేరు, మిగతా వాళ్ళు చాలా ఎక్కడో రేర్ యూ ఫైండ్. సో ఈ క్రిమినల్ హిస్టరీ ఉన్న, క్రిమినల్ నేచర్ ఉన్న పొలిటీషియన్స్ లా మేకర్స్ అయ్యి ఇప్పుడు సార్ అన్నారు పొలిటీషియన్స్ ఎందుకు చేయాలని వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్. వాళ్ళు చేయరని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మావోయిస్ట్ ఇష్యూలో పొలిటికల్ విల్ ఎప్పుడైతే వచ్చిందో కామన్ పాలసీ వచ్చింది. ఏ గవర్నమెంట్ మారినా మావోయిస్టుల పట్ల ఒక కామన్ పాలసీ ఉంటుంది, అంటే అక్కడ పొలిటికల్ విల్ ఉంది. టెర్రర్ విషయంలో పొలిటికల్ విల్ ఉంది. బట్ అదర్ ఇష్యూస్లో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దెర్ ఇస్ నో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లనే మిగతా విషయాల్లో కూడా ఇఫ్ దెర్ ఈస్ ఎ పొలిటికల్ విల్, మనమే విక్టిమ్ అవుతాం రేపు ఈ సిస్టమ్ వల్ల. అది సిబిఐ రైడా, ఈడీ రైడా, ఐటీ రైడా, సిఐడి రైడా, ఏదైనా అన్నది తెలుసుకొని పొలిటీషియన్స్. సో ఇట్ ఈస్, ఐ డోంట్ థింక్ సార్ ఈ పోలీసింగ్ పొలిటికల్ నెక్సెస్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ సబ్జెక్ట్ దట్ హ్యాస్ అ క్యూర్. It is part of the general democratic failures or system failures, wherein people are electing these kind of criminals to rule them and they are getting affected. People ante including police. There should be something, a civic movement. మీలాంటి వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ రేషనల్ థింకర్స్, లేకపోతే దేర్ షుడ్ బి ఏ సివిక్ మూమెంట్. అంటే ఈ జనంలోనే కొంచెం మంచి రేషనాలిటీ ఉండి, ఇన్ఫ్లుయెన్స్ ఉండి, ప్రజల ఒక ఫిలాసఫర్, ఒక థింకరు
వచ్చి బయటకు వచ్చి ఇది తప్పు ఇది జరుగుతుందని ఇప్పుడు మీరు ఈ డిబేట్ పెట్టారు, మంచి పాయింట్. సో దేర్ షుడ్ బి మోర్ డిబేట్స్, మోర్ ఇన్ఫ్లుయెన్స్, మోర్ మూమెంట్స్. ఒక పాయింట్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ ఇన్ వన్ వే దట్ దే షుడ్ బి ఎ ఫియర్ ఆఫ్ ద పోలీస్ బికాస్ హీఈస్ ఎ హ్యూమన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లా, రిప్రజెంటేషన్ ఆఫ్ ద లా. యూనో లా అనేది బుక్లో ఉంటుంది, అది ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. ఇప్పుడు ఏ సెక్షన్ కింద ఇది వస్తుంది అది ఇది అని. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇట్స్ ఎ ఫనీ థింగ్ బట్ ఐ థింక్ ఇట్ రిప్రజెంట్స్ ద థింగ్. ఒక హైదరాబాద్లో ఒక రైడ్స్ జరుగుతున్నప్పుడు ఒకసారి పోలీస్ ఆఫీసర్ని అడిగాను, పోలీసులు ఎందుకు రూడ్గా ఉంటారని, వాళ్ళు మాట్లాడే తీరు కానీ ద బిహేవియర్ వై ఇస్ ఇట్ సో రూడ్ అని అడిగాను. అంటే తను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రైడ్స్ జరుగుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఓల్డ్ సిటీలో ఒక రోడ్డు ఏదో క్లోజ్ చేశారు. ఈ సిఆర్పి కానిస్టేబుల్స్ ఉన్నారు, ఈయన ఒక టెంట్లో కూర్చోన్నాడు. ఫుల్ సమ్మర్ హీట్ వాయించేస్తాం వేడి. ఎవడో ఒకడు బైక్లో వస్తే వాన్సే జావ్ సిఆర్పి కానిస్టేబుల్ క్యా హువా అరే కుछ गड़बड़ हुआ ना वो क्या गड़बड़ हुआ अरे मार साइड हुए ना जाओ ना अरे क्या कोई है ना అడుగుతా అరే జావ్ వెళ్ళిపోయాడు. ఇంకొంతసేపు ఇంకోటి ఆడవచ్చు ఉదర్ జావ్ వాన్సే జావ్ క్యా హువా అరే కోన్ మారా ముస్లిం మారా హిందూ మారా అన్నాడు. మళ్ళీ ఆడితో మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంతసేపు ఇంకోటి వచ్చాడు, వాన్సే జావ్ క్యా హువా ఠక్ అని కొట్టాడు ఒక్క దెబ్బ. ఇప్పుడు ఈ ఆఫీసర్ ఏమన్నాడంటే ఆడి ఎండలో కూర్చుని ఆడు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ ఎవరు రానివ్వకుండా చూడు, అతను చేస్తున్నాడు అతని పని. వచ్చిన ప్రతివాడు మీరు మామూలుగా అడిగితే ఆడేంటి ఎందుకు వెళ్ళకూడదు నాకు ఇక్కడ ఉంది ఇవన్నీ ఆడ పెడతాడు. అప్పుడు ఓన్లీ వే యూ కెన్ ఎన్ఫోర్స్ ఇట్, పోలీసులు కొట్టడం కరెక్టా కాదా అని పక్కన పెట్టేసి మీరు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇనఫ్, ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని చెప్పేయడం ఈజీ, కానీ దానికి తగ్గట్టు ఉన్న రిసోర్సెస్ అయితే మీ దగ్గర ఉండవు అది చేయటానికి. కోవిడ్ అప్పుడు కరెక్ట్. సో అక్కడ ఏంటి ఆ ఫియర్ తోటి నెక్స్ట్ టైం ఆడు చూడగానే ఆడు అనే తీరులోనే వెళ్ళిపోతున్నాడు, విచ్ ఇస్ ద రీజన్ దే నీడ్ రూడ్నెస్. ఇప్పుడు పోలీస్ ఎప్పుడు మీరు జెంటిల్గా ఉన్నారంటే ప్రతి ఒక్కడూ నేనంటే భయపడతాడు, నేను ఏదో చెప్పి నాకు ఆడి తెలుసు వీడు తెలుసు అని చెప్తే నమ్మేస్తాడు అనే మైండ్ సెట్లో ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మూలాన ఈ పాలిటీషియన్స్ ద వే దే బిహేవ్ అండ్ అలా చేస్తే ప్రతి ఒక్కడికి ఒక ఇంజెక్ట్ అయిపోతూ ఉంటుంది, పోలీస్ అంటే ఇంతేనా. నా ఫీలింగ్ ఏంటంటే పాలిటీషియన్స్, బికాస్ పాలిటీషియన్స్ నో ద లిమిటేషన్స్ ఆఫ్ ద పోలీస్, అంటే ఏ చట్టం ప్రకారం ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు, లేకపోతే నేను పబ్లిసిటీకి వాడుకుంటా నన్ను గవర్నమెంట్ ఈ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేస్తుంది అని ఆడి సింపతి తెచ్చుకోవడానికి ఆడి కాన్స్టిట్యున్సీలో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఎజెండా దాంట్లో, అండ్ ద ఎండ్ విక్టిమ్ బికమ్స్ ద పోలీస్ హూ సపోజ్ టు ఎన్ఫోర్స్. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్గా నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరు వచ్చారు, యు ఆర్ ఎ సిటిజన్, ఐ నో యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ లా అండ్ యు ఆర్ ఎగ్జిబిటింగ్, యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ లా, యు ఆర్ అ లా అబైడింగ్ సిటిజన్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూ, right? I know you are a law-breaking citizen. Yeah. You have no respect for law. Yeah. I have no respect for you. Yeah, correct. I have to use some other language for you. Yeah, correct. So, situation బట్టి మనిషిని బట్టి నాకు సార్ ఓవర్ స్టెప్పింగ్ అనేది అంటే నా పాయింట్ అగైన్ వీ కమ్ టు ద హ్యూమన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలైజింగ్ ఆల్ పోలీస్ యాజ్ దే థింక్ ద సేమ్ ఆర్ దే ఫీల్ ద సేమ్ ఈజ్ ఇన్కరెక్ట్. యూనో ఇంకోటి ఏంటంటే మీరున్న సిచ్యువేషన్, మీరు ఎలాంటి చోట పనిచేస్తున్నారు, ఎలాంటి చోట, ఇప్పుడు బాంబేలో అండర్వరల్డ్లో ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ 95 to 2004లో జరిగిన దాంట్లో ఉంటే ఒకలాగా ఉంటుంది, ఇంకో టైం పీరియడ్లో ఒకలాగా ఉంటుంది, లేకపోతే డిపెండింగ్ ఆన్ ఇఫ్ యూర్ ఇన్ రిమోట్ ఏరియాస్ లైక్ తెలంగాణ నక్సలైట్స్ అక్కడ ఒకలాగా ఉంటుంది, సిటీలో ఒకలాగా ఉంటుంది. సో ఐ థింక్ డిపెండింగ్ ఆన్ ద పోలీస్ స్టేషన్ there are so many factors which can influence eventually the behavior of a officer. Similarly, but politicians also, it's not as though all of them are bad. Some are extremely good. I worked with at least 5-6 chief ministers. Okkaru kuda not even one interfered with my working. So many years. Oka chief minister వాళ్ళ ఓన్ మినిస్టర్ రైడ్ చేస్తే సుధాకర్ may be knowing. చీఫ్ మినిస్టర్ ఏమనలేదు, ఊరికి ఫోన్లో నాయగారు మా మినిస్టర్ ఇది అన్నాడు, సార్ మరి దిస్ ఈజ్ ది సిచ్యువేషన్, ఇఫ్ యూ వాంట్ నేను వస్తాను మీ ఇంటికి.
రండి తర్వాత చెప్తురు కానీ అంతే మ్యాక్సిమం. ఇంకొక చీఫ్ మినిస్టరు ఒక నక్సలైట్లు మాట్లాడంటే ఆయన ఫోన్ నుంచి మాట్లాడడం, ఆయన ఆఫీస్ నుంచి. బికాజ్ ఒక బాలరాజు అని ఎమ్మెల్యే కిడ్నాప్ అయినాడు, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి దెన్ నెవర్ ఇదిగో ఇలాగ ఏంటి నాయకుడు ఇట్లా ఒకరు సబ్సిక్వెంట్లీ ఈ బికేమ్ చీఫ్ మినిస్టర్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఫోన్ చేస్తే సార్ ఇది మంచిది కాదు ప్లీజ్ ఈ విషయం మళ్ళీ మీరు మాట్లాడవద్దు మాట్లాడారు. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ పీపుల్ ఉన్నారు. అండ్ నాకు ఇదిగో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా బికాస్ ఆఫ్ దిస్ అని కూడా లేదు, పిలిచి నీకు నేను విజయవాడకు వెళ్ళకపోయాను ఇది ఓకేనా అంటే మంచిది సార్ నాకేముంది ఇట్స్ లైక్ దట్ అట్లా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఆ పర్సంటేజ్ కన్సర్న్ నా పాయింట్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ సిస్టమ్స్ ఫెయిల్యూర్ వెన్ యూ స్టార్ట్ డిపెండింగ్ అపాన్ పీపుల్ యాజ్ ఇండివిజువల్స్. నేను చెప్పేది యూనో ద రూల్ ఆఫ్ ద లా ఈజ్ బేసిక్లీ ఫాలోయింగ్ ద బుక్. ఇప్పుడు నాకు చాలాసార్లు అర్థమైంది ఏంటంటే మంచి డాక్టర్ అంటే అప్పుడు చెడ్డ డాక్టర్ ప్రాక్టీస్ ఎట్లా చేస్తున్నాడు? దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దేర్. సో విచ్ మీన్స్ ఎ ప్రొఫెషన్ or a whatever is supposed to be that's the whole point. అప్పుడు మంచి డాక్టర్ అంటే మనం ఏమనుకుంటాం, బాగా మాట్లాడితే బాగున్నారా అలా అంటే మంచి డాక్టర్ అనుకోవడం. ఇప్పుడు మనకు అతనికన్నా ఎక్కువ తెలిస్తేనే కదా మంచి డాక్టర్ అని చెప్పేది. డిబేట్ ఇన్ ద టాపిక్. సో ఇప్పుడు మంచి పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటుందంటే మన పని చేసేస్తాడు. యాక్చువల్లీ బై రూల్ ఇట్ ఇస్ ఏ చెడ్డ పోలీస్ ఆఫీసర్ మన పని చేసేస్తే. మంచి పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు మంచి డాక్టరు మంచి లాయరు ఇవన్నీ కానీ బట్ సార్ ఐ థింక్ ద ఇన్హెరెంట్ ఫ్లాస్ ఎలా దాన్ని చేయొచ్చు అనేది మనం ఎంత కావాలని కోరుకున్నా ఐ ఫీల్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ కాంప్లెక్స్ విచ్ విల్ టేక్ దర్ ఓన్ టైమ్. ఇప్పుడు మనం మాట్లాడే ఒక 5 రోజులు మర్చిపోతాం, నథింగ్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్. బట్ ఐ ఫీల్ మినిమమ్ థింగ్ దే షుడ్ టేక్ ఈజ్ ఆప్టిక్. మరి మీకు విజువల్గా చూపించి ఒక హ్యూమిలేట్ చేసే లాంటిది మాత్రం ఐ ఫీల్ దర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెసెసిటీ. దట్ ఈస్ హ్యూమిలియేషన్ ఫర్ ది డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అది చెప్తున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. అదే నేను చెప్పేది. టోటల్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ ఇట్ ఇస్ ఎ ప్రెస్టీజ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ జూనియర్ ఆఫీసర్ని చేసిన లాంగ్ టర్మ్లో అతను యూకే ప్రమాదం వస్తుంది. అది నా పాయింట్. ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ అని తీసుకో. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇందాక సుధాకర్ గారు చాలా ఇంపార్టెంట్ అంశం అక్కడ వరకు వెళ్ళి మేబీ సెన్సిటివ్గా ఉందని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనము పొలిటీషియన్ అంటున్నాము, పాలిటిక్స్ అంటున్నాము, దెన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎలక్షన్స్ వచ్చేసరికి ఎన్నిసార్లు మనము లా అండ్ ఆర్డర్ని ఒక ఇష్యూగా ఎలక్షన్ ఇష్యూగా మనం తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టి పోరాడాం అనేది ఒక అంశం. సూపర్. రెండోది వచ్చేసి పవర్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎలక్షన్స్ అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పకపోవచ్చు, కానీ కుర్చీ మీద కూర్చున్న తర్వాత తాటు వచ్చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. సడన్గా 1 lakh crores ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ స్టేట్కి వచ్చింది, వస్తూ ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అవడం వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకు? మీరు సర్ది పెట్టుకున్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకున్నారు. You made them confident of security and order and everything. Correct. సో లా అండ్ ఆర్డర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. Extremely important. Just not management of a police station. It is a police station of your entire state, entire nation, entire society, entire city, entire state. What message are you giving to the rest of the world? మీరు ఈరోజు దుబాయ్ పోవాలంటే చొక్కా సర్దుకుని పోతారు. ఇండియా మీరు చెప్పింది ఇంక్రెడిబుల్ పాయింట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చి ఆ పర్టికులర్ టైంలో ఈ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు పోలీసు దెంగి తినడానికి వచ్చారా అనే మాట ఆ స్టేజ్ మీద పెట్టి మొత్తం ఇన్స్టిట్యూషన్ మాట్లాడుతూ ఉంటే అది ఎవడన్నా ఫారినర్ ఏంటి అసలు పరిస్థితి ఏంటి? వీల్ థింక్ ఇట్స్ సమ్ బనానా రిపబ్లిక్ మళ్ళీ ఫోన్ చేసి ఏంట్రా ఇది ఏం కంట్రీ అంటాడు. అండ్ దీస్ ఆర్ ద గైస్ సపోజ్ టు ఆ ఇమేజ్ మెయింటైన్ చేసిన వీళ్ళు. మళ్ళీ ఇంకోటి పొలిటీషియన్స్లో ఇంకొక ఫ్యాషన్ అనొచ్చు, ఫ్యాంటసీ కావచ్చు. సడన్గా సబ్ ఇన్స్పెక్టర్ తుపాకీ లాగేసుకోవడం ఏంటండి? That's what I'm saying. They're making it a joke. And they go scot free.
అసలు చేతులు పెట్టి తోసేసి కొట్టేసి అది అసలు అది ఐఎమ్ అంటే ఐ రియల్లీ వాంట్ టు సీ ఒక్కటి ఎవరైనా ఇన్సిడెంట్ ఇందాక కానిస్టేబుల్ ఢిల్లీలో మీరు చూసారు, లైవ్ చూపించారు. ఒక యంగ్స్టర్ బాయ్ అండ్ గర్ల్ దేవర్ గోయింగ్, దే ట్రై టు స్టాప్ హిమ్, దేవర్ సమ్ చెకింగ్ ఆర్ సంథింగ్, సో దే డిడ్ నాట్ లిసన్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళని అబ్యూజ్ చేస్తున్నారు పోలీసుల్ని. చేస్తుంటే చాలా మర్యాదగా లేదు ప్లీజ్ కమ్, విల్ జస్ట్ చెక్ అండ్ లీవ్ యూ, హూ ఆర్ యూ టు చెక్, యు నో ఐఎమ్ అపీరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఐ విల్ కమ్ ఇన్ ఐపీఎస్, ఇలాగ నేను వినను ఇదంతా ఈజ్ ఇలా. మళ్ళీ పాపం వాళ్ళు ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు, హీ వాజ్ వెరీ కామ్ అండ్ హీ సెడ్ బాగుండదు అది అని, హీ పుట్ హిజ్ హ్యాండ్ ఆన్ ది రివాల్వర్, ఊరికే పెట్టాడు. వాట్ యూ విల్ షూట్ మీ, షూట్ లెట్ us see అని ఇంకా మీదికి వస్తున్నారు. సో హీ రియల్లీ షాట్ హిమ్ ఆన్ ద లెగ్. అప్పుడు ఇంకా అల్లరి చేసి ఇంకా తగ్గారు, ఇంకా లాభం, ఇంకా పద పోలీస్ స్టేషన్ పోయినారు. అది దట్ షుడ్ బి విచ్ ఇస్ వాట్ ఇస్ నా పాయింట్ అండి. అబ్స్ట్రక్టింగ్ అరెస్ట్ అంటే దాని అర్థం ఏంటి? యూఆర్ యూజింగ్ ఫిజికల్లీ పుషింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ టు ది, which means he used violence. The moment he uses violence, he should do something like this only. Because akkada ఏమైందంటే సార్, police has become a political tool. Even that specific incident you are repeatedly quoting, police have become ఒక పొలిటీషియన్ తన ప్రజాస్వామ్యంగా తన హక్కుని ఆమె చేసుకోతే వీళ్ళు అడ్డుకుంటున్నారు, become a political tool. But doesn't mean she has got right to abuse police. సో అక్కడ పోలీస్ పొలిటికల్ టూల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ గన్మెన్ ఉన్నారు సార్, చెప్పులు మోస్తున్నారు, ఒక బీజేపీ లీడర్ చెప్పు. సో అసలు గన్మెన్ ఎందుకు సార్ సెక్యూరిటీ థ్రెట్ లేనప్పుడు? ఎవ్రీ ఎమ్మెల్యే ఎవ్రీ ఎంపీ వాళ్ళకి అందరికీ థ్రెట్ ఉండదు. సో అబ్వియస్గా ఐ థింక్ ఆ సెక్యూరిటీ అనాలిసిస్లో సానే చెన్నారెడ్డిని చంపడానికి రీజన్ ఇది. సుధాకర్ చెప్పినట్టు ధర్మవరం ఎమ్మెల్యే కూర్చొని రెడ్డి ఫాదర్, ఐ వర్క్డ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆయనకి 2 గన్మెన్లు, పొద్దున్నే 6 గంటలకు ఆయన ఇంటి ముందు కుర్చీ వేసి కూర్చుంటాడు. 2 గన్మెన్లో ఒకడు అక్కడ నిలబడుకొని ఇంట్లోకి మంచినీళ్ళు తాగడానికి ఎందుకు పోయినాడు. ఇంకో గన్మెన్ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ డ్రెస్లో వచ్చినాడు, బుల్లెట్ అక్కడ నిలబెడితే ఆయన సెల్యూట్ కొట్టినాడు ఆ ఎస్ఐ. ఈయన చూడకుండా ఏమయ్యా బాగున్నావా, ఎక్కడి నుంచి వచ్చినావు అన్నాడు. అదే సార్ మిమ్మల్ని చూద్దామని వచ్చినానండి. అయితే వాడు దగ్గరికి రాలేదు. ఇంతలోనే అక్కడ మా సార్కి కూడా తెలుసు, వీడిని ఆ గుండె కానిస్టేబుల్ని గన్మెన్ని టీ రాబో అని పంపించినాడు. గన్మెన్ని ఆ లోపల వీళ్ళు వేసేసినారు. సార్ గన్మ్యాన్ నా ఫీలింగ్స్ బీయింగ్ మిస్యూజ్డ్ డెకరేషన్ టూల్. ఎందుకంటే పబ్లిక్ని మాయ చేయడానికి, ఇంకోటి ఏమిటంటే పబ్లిక్లో వన్ పవర్ దారి జరపడానికి మీరు ఇతర డెకరేషన్ సార్, దే విల్ ఫీల్ బిగ్. ఐ మీన్ ఒక మహారాజు లాగా ఫీల్ అవడం. ఇది ఇట్ షుడ్ బి నీడ్ బేస్డ్, వెదర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఆర్ నాట్. జస్ట్ బికాజ్ యు ఆక్యుపై ఎ పొజిషన్ యు షుడ్ నాట్ గెట్ ఇట్. మొన్న ఒక సోషల్ ఈవెంట్కి వెళ్తే, నౌ వీ ఆల్ నో వీ వర్క్డ్ ఇన్ తెలంగాణ ఏరియా అండ్ ఆల్, నార్త్ తెలంగాణలో పనిచేసాం. వీ వెంట్ త్రూ ద టఫెస్ట్ వార్, వీ హ్యావ్ బీన్ దర్. And there were times when we had to pick up our own sub-inspectors' bodies. We have seen such difficult times also. Ippudu ledu. Because of the hard work of so many officers, that problem is not there. But I was aghast when I saw one minister having 40 gunmen and walking into a wedding. 40 people around him. I said, what is this? What is happening here? ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బాగా కనిపిస్తారు. లేదు అంత పవర్ ఉందని ఎగ్జిబిట్ అంతే, ఇంక వేరే ఏం లేదు సార్. అందరు చెప్పుకుంటారు కదా 40 గన్మెన్ ఉన్నారు అని. ఆయన చుట్టూ ఎంతమంది ఎక్కువ గన్మెన్ ఉంటే అతనికి అంత వాల్యూ అంటే వాల్యూ లేదు. మధ్యలో ఒక స్కీమ్ కూడా తెచ్చారు వీళ్ళు. సానియా మీర్జా, ఈవెన్ చిరంజీవి, దే హ్యావ్ టు పే ఫర్ ద గన్మెన్ to the police department. ఇప్పటికీ ఉంది.
సో పోలీస్ ఈస్ ప్రొవైడింగ్ గన్ మ్యాన్ అంటే అది అట్లీస్ట్ అదన్నా బెటర్, ఎందుకంటే వాళ్ళు ఒక నెల 2 నెలలు కడతారు, తర్వాత కట్టలేరు. నేను ఒక వార్త రాశాను అప్పుడు సానియా ఒకసారి బాంబేలో ఇది మీరు చెప్పింది చాలా పెద్ద స్కాండల్ ఉంది. దే హ్యావ్ పెండింగ్ బిల్ ఆఫ్ 60 lakhs 70 lakhs. ఇప్పుడు ఇది 97, 98లో వీళ్ళు కట్టట్లేదు డబ్బులు. అప్పుడు ఆ వేడిలో తీసేసుకుంటారు, దాని తర్వాత నెల కట్టాలంటే ఎక్కడే ముందు నలుగురిని తీసుకుంటారు, మెల్లిగా డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుందని మళ్ళీ రెండింటి తగ్గించుకుంటారు. కరెక్ట్, రాషనలైజ్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒక సెలబ్రిటీగా, ఒక సినిమా ఫీల్డ్ డైరెక్టర్గా, చాలామంది ఫిల్మ్ యాక్టర్స్, మీకు బాలకృష్ణ కేసు తెలుసు, ఆయన తప్పించుకున్నాడు షూట్ చేసిన. వాట్ డూ ఫీల్? యూ ఆల్సో ఫీల్ లైక్ పొలిటీషియన్, ఐఎమ్ అబౌవ్ ద లా, నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను హై డెసిబల్ సౌండ్తో పెట్టినా చెల్లుతుంది అని మీరు అనుకుంటారా? వాట్ డూ థింక్? See, 2 points. Human being by nature will always try to use the best what he has to get out of a situation if he can. A human being by nature. I don't think it's about celebrity or non-celebrity. You know, అతనికున్న పరిధిలో లా. అప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు చేసింది క్రైమ్ అని మీరు అనుకుంటారా, మీరు ఏదో దాన్ని కన్విన్స్ చేసుకుంటారా మీకున్న పరిస్థితులు దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒకళ్ళు మోసం చేశారనుకోండి, నేను ఫీల్ అయిన హర్ట్తో నన్ను చేశాడని నాకు ఒక విపరీతమైన కోపం వచ్చి ఆ కోపం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. బట్ మీ అసాల్టింగ్ హిమ్ ఆర్ కిల్లింగ్ హిమ్ ఈజ్ ఏ క్రైమ్ బై లా. సో దట్ మారల్ ఆస్పెక్ట్ అండ్ యువర్ దానికి మధ్యలో ఉంటుంది ఇది ఎప్పుడు ఈ కాంటెక్స్ట్, యూనో. సో అలాంటప్పుడు మీరు ఆవేశంతో చేశారు, మీరు ఆలోచించి చేశారా, ప్రీమెడిటెడా, లేకపోతే ఒక ఇంపల్సివ్ యాక్షన్తో చేశారా అనేది ఒకటి. అయిపోయిన తర్వాత యువర్ స్కేర్డ్ ఆఫ్ ద థింగ్ అండ్ దెన్ నన్ను సర్వైవల్ ఇన్స్టింక్ట్ కిక్ ఇన్ అవుతుంది. ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్లో మీకు ఎవరు తెలుసు ఏం చేయాలి, అది చేయాలి అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. I think it's a human being thing, not about a celebrity. Celebrity might have more options because of his money and contacts and whatever. Yeah, that's what I think. So sense of privileges, everybody wants to have a lot of privileges around him. Some people can afford. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు అక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు మీకు ₹1 కోటి 10 కోట్లు ఆదాయం ఉన్నదానికి ఒక పోలీస్ ఆఫీసర్కి మైట్ హ్యావ్ మచ్ లెస్సర్. అంటే ఆల్మోస్ట్ ఏంటి, మీరు మానిటరీ ఆస్పెక్ట్లో చూస్తే అతనికి ఉన్న డబ్బుకి పోలీస్ ఆఫీసర్ ఒక లేబరర్ లాగా అనిపిస్తాడు. అది సైకలాజికల్ అని చెప్పేది. దాంతో నన్ను వస్తారు నన్న. కానీ ఇన్సిడెంట్స్ జరిగినాయండి. నాకు ఒక ఎక్స్ట్రాడినరీ కేసు ఏంటంటే, సుబ్రతో రాయ్ కన్నా డబ్బు ఉన్న మనిషి, కాంట్రాక్ట్స్ ఉన్న మనిషి, రూలింగ్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో అపోజిషన్ అందరూ తెలుసు. అమితాబ్ బచ్చన్ అందరూ వచ్చి ఆయన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అండ్ వెన్ థింగ్స్ వెంట్ రాంగ్, ఏది ఎంత రాంగ్, 37,000 crores ఇమ్మీడియట్గా కట్టమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే దానికి ఏదో వాయిదా నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. జస్ట్ 1 sub inspector and 2 constables came and took it. I love that. ఎందుకంటే మీరు పెద్ద పోలీస్ ఫోర్స్ ఎప్పుడు వెళ్తుంది, డేంజరస్ అనుకున్నప్పుడు వెళ్తుంది. ఆ డేంజరస్ కాదు, అతను టెర్రరిస్ట్ కాదు, అతని దగ్గర వెపన్స్ లేవు, ఏమీ లేవు. అప్పుడు మీకు సబ్ ఇన్స్పెక్టర్ చాలు, ఇంకేం కావాలి, కానిస్టేబుల్ కూడా చాలు, ఇంకా మీరు ముందుకెళ్తే. మాకు మనీ ఈజ్ నో, సర్వీసెస్ జాయిన్ అయినప్పుడు మనీ చూసి జాయిన్ కాలం, మేము సర్వీస్ కోసం జాయిన్ అయ్యాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శాలరీ కూడా 3 lakhs, విచ్ ఈజ్ నథింగ్ ఫర్ యూ. You must be paying to somebody. అలాగని you cannot ignore prime minister. ప్రెసిడెంట్ కూడాను అదే పొజిషన్, దట్ ఈస్ ద పొజిషన్, ఇట్ ఈస్ నాట్ ద పర్సన్. కానీ ప్రైమ్ మినిస్టర్ అంటే పైన ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో దే విల్ వాంట్, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా SHO పవర్ఫుల్ అని తెలీదు. వాళ్ళు ఎంతసేపు కమిషనర్ ఎవరు తెలుసు, డిఎస్సీ ఎవరు తెలుసు అని చూస్తారు. మెనీ అకేషన్స్ మా సార్లకు కూడా తెలుసు. దెర్ ఆర్ మెనీ అకేషన్స్ వేర్ పోలీస్ ఆఫీసర్స్, ఈవెన్ SHOs, ఆ డిఐజీ చెప్తే కూడా లేదు సార్ అది కష్టమవుతుంది నాతో అని మా సార్కి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఒకనొక సందర్భంలో నేను బేగంపేటలో ఉన్నప్పుడు చూస్తాంలే అన్నాడు సార్. మళ్ళీ నాకు ఫోన్ చేసి వాడు ఇట్లా వస్తాడేమో అన్న సందర్భం కూడా ఉంది. అంటే కొంచెం అక్కడ చెప్పే పోలీస్ ఆఫీసరు వీడు చేసేవాడా చేయడం కూడా
అనేది ఆలోచన చేస్తారు. అందుకు మా దాంట్లో ఒక పెద్ద ఆఫీసరు వాళ్ళ అబ్బాయి ఇన్వాల్వ్ అయితే నన్ను స్కేప్ గోడ్ని చేసాలని చూసినారు. కానీ అక్కడ మా పరిధిలో ఉండే మాకంటే సీనియర్స్ వీడు మంచోడు చేస్తాడని నన్ను ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎట్లా అంటే అక్కడ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో మన పరిధిని దాటి మనం చెయ్యము అని గట్టి కూర్చుంటాడు వీడంటే వాడిని సపోర్ట్ చేస్తారు కొంతవరకు, అందరూ కాదులే కొంతవరకు. అదే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, వాడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. దేర్ ఆర్ మెనీ అకేషన్స్, ఇట్ హ్యాస్ డన్ మెనీ టైమ్స్. ఇంత పెద్ద కంట్రీ, ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఎంతో కొంత సిస్టమ్ కరెక్ట్గా నడకపోతే కంట్రీ కొలాప్స్ అయిపోతుంది. ఐ డు నాట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ సో హోప్లెస్లీ రాంగ్. అదర్వైజ్ ద కంట్రీ కాంట్ సర్వైవ్, యూనో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎఫిషియన్సీ 50 ఉందా 70 ఉందా అనేది దట్స్ నోషనల్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా. మళ్ళీ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ అంటే మన డబ్బులు ఉంటే ఏమన్నా చేసేయచ్చు, పొజిషన్లు ఉంటే ఏమన్నా చేసేయచ్చు అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిలీవ్ యాజ్ ఎ కాంటెక్స్ట్. నేను చూసిన ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బాంబేలో ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ హెడ్, ఐ నో హిమ్ వెరీ వెల్. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు. కమిషనర్ ఫోన్ చేసి నా రూమ్ రా అని చెప్పి ఒక పెద్ద ఇండస్ట్రీస్కి ఇంకో చిన్న ఇండస్ట్రీకి దేర్ ఇస్ సమ్ డిస్ప్యూట్ హ్యాపెనింగ్ అండ్ ది హోమ్ మినిస్టర్ and the CM are very interested in this case. They want us to take action on this small industrialist because our Pandelists is friend, CM friend. సరే ఈయన ఓకే అని చెప్పి ఈ వాంటెడ్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఏంట కేస్ అని ఈ పెద్ద ఇండస్ట్రీస్ ఫోన్ చేశాడు. ఐ మీన్ ఒబ్రాయ్ హోటల్, అక్కడికి వచ్చి అక్కడ రమ్మని. So, sir, this is an official thing, so I can't come to a commercial establishment as per rule. So, మీరే ఇక్కడికి రావాల్సి వస్తుంది నాకు డీటెయిల్స్ చెప్పడానికి అంటే, నేను వస్తే మీడియాకి తెలిసిపోతుంది, నేను రాను అని చెప్పి, సరే నేను ఎవరినన్నా పంపిస్తానని ఆయన రిలేటివ్ ఒకరిని పంపించాడు, ఒక అడ్వకేట్ తోటి. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదో ఇచ్చారు. అండ్ దెన్ ద రిలేటివ్ సెడ్ నౌ అరెస్ట్ హిమ్ అన్నట్టు. అంటే ఈయన సే యూ కాంట్ టెల్ మీ టు అరెస్ట్ సంబడి, నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కేస్. అది ఇది మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మీరు ఫోన్ చేసింది నేను, యూ స్పీడెడ్ అప్ యాక్సెస్ టు మీ, యూ కాంట్ ఆర్డర్ మీ అరౌండ్. నేను ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకొని చెప్తే ఓకే ఓకే అని వెళ్ళిపోయాక మళ్ళీ కమిషనర్ ఫోన్ చేసి ఏంటి ఆలస్యం ఎందుకు చేయట్లేదు, వాళ్ళు మాటికి ఫోన్ చేస్తున్నారు అంటే, సార్ నాకు ఇచ్చారు, నేను అంత స్టడీ చేశాను, ఇక్కడ అరెస్ట్ చేసే ఇదే కనపట్లేదు నాకు, ఐఎమ్ నాట్ సీయింగ్ ద రీజన్ ఫర్ దట్ అంటే తను అన్నాడంటే, ఇప్పుడు నీ జీతం 90,000, నాది 1.8 lakhs, దట్ గై ఇస్ వర్త్ lakhs of crores, అదర్ గై ఇస్ వర్త్ thousands of crores. వాళ్ళిద్దరి మధ్యన మనకి ఎందుకు అసలు? ఇంకోటి నీకు నేను హెడ్, నాకేమో హోమ్ మినిస్ట్రీ ఉంది, దానిపైన వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే ఈయన నాకు ఒక హౌసింగ్ లోన్ ఏదో రావాల్సి ఉంది, అక్కడి నుంచి నాకు సిగ్నేచర్ కావాలి, నేను చెప్పింది కూడా కరెక్టే కదా, ఎలాగైనా చేసేద్దామని నేను డిసైడ్ అయిపోయి మళ్ళీ స్టడీ చేశాను ఏం దొరుకుతుంది ఏంటి అని. ఈ లోపల డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ కాల్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీకు, అది ఇది అంటే, సరే ఒకసారి వచ్చి కలుస్తాను. వచ్చి సరే ఇప్పుడు ఉన్నది, నేను అతన్ని పిలిస్తే అతను అడ్వకేట్తో వస్తాడు, నాకు అడగడానికి క్వశ్చన్స్ లేవు అక్కడ, నేను నా పవర్స్ యూజ్ చేసి అరెస్ట్ చేస్తే ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ హిమ్, నా దగ్గర ఉన్నది చూపెడితే డబ్బులు పెట్టి పంపిస్తాడు ఇన్స్టెడ్ జడ్జ్. అప్పుడు మన బలం చూపెట్టడానికి మనం ట్రై చేస్తే యాక్చువల్లీ ఇట్ విల్ బ్యాక్ ఫైర్ ఆన్ ద సేమ్ థింగ్, విచ్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. ఒకసారి పని చేయండి, మీరు ఇదే విషయం సీఎం గారికి చెప్పండి. సో సీఎం, హోమ్ మినిస్టర్, ఎకనామిక్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, దట్ ఇండస్ట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ వర్ సిట్టింగ్ ఇన్ ద రూమ్. సో సీఎం గారు అన్నారు, ఓకే నాకు అర్థమైంది ఈ విషయం, చేసి తీరాలంటే ఎలా చేయాలి చెప్పాను అంటే, సార్ ద ఓన్లీ వే వీ కెన్ డూ ఈజ్ ఇఫ్ వీల్ హ్యావ్ టు కమిట్ ఎ క్రైమ్ అన్నట్టు. క్రైమ్ అనే మాట వినగానే నోబడీ లైక్స్ టు హియర్ ద వర్డ్ క్రైమ్. అండ్ హీ సెడ్ ఐ డెలిబరేట్లీ యూజ్డ్ ఇట్, ఐ వాంటెడ్ దెమ్ టు, వాట్ డూ యూ మీన్ అంటే,
సార్ నేను ఐ కెన్ క్రియేట్ సమ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఆర్ ఫాల్స్ విట్నెస్, లేకపోతే ఏదో చేసి నేను ఇరకాటంలో పెట్టడానికి చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ ఇట్ విల్ బీ రిజిస్టర్డ్ యాజ్ అ క్రైమ్. అది నేను చెప్పేది, ఎందుకు నా వాడానండి అంటే ఈయన సీఎం కొంచెం ఆలోచించి ఇన్స్టమ్ సేస్ ఐ థింక్ షుడ్ లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పాను. ఈవెన్ ఐ థింక్ అని చెప్పాను, అంతే, మీటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఈయన ఏమన్నాడంటే విలాస్రావు దేశ్ముఖ్, ఆర్ఎస్ శర్మ ద కమిషనర్, ఆర్ఆర్ పాటిల్ హోమ్ మినిస్టర్, అనిల్ అంబానీ ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ మెన్ ఇన్ మహారాష్ట్ర దేనందరూ, వాళ్ళందరూ దే కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ ట్రూత్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. మనకున్న పవర్కి ఇలాంటివి చేయలేకపోతే ఏంటంటే నేను చేస్తానండి, నాకు వదిలేండి అని చెప్పాడు అనుకోండి, అది గో హెడ్ అంటారు. కానీ ఇతనే ఉన్నాడంటే నాట్ బికాస్ ఐఎమ్ ఎన్ ఆనెస్ట్ గై, దట్ ఈస్ నాట్ ద రీజన్. నేను ఎవరికి తెలియని కేసులో ఏదో ఇటు తీసుకుంటాను, కానీ ఇంత హై ప్రొఫైల్ వచ్చిన దాంట్లో సీఎం హెచ్ఎంకి ఎందుకు చేస్తున్నాడు, హెచ్ఎం కమిషనర్ ఎందుకు, కమిషనర్ నాకెందుకు, ఫైనల్ నా నెత్తికి వస్తుంది. అందుకని ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్ వేర్ ఇట్ ఈస్ డేంజరస్ అన్నాడు. ఇప్పుడు సుధాకర్ మీకు తెలిసిన కేసు, నేను సిఐడి చీఫ్ ఇక్కడ ఉన్నప్పుడు, ఐ వాజ్ సిఐడి చీఫ్. ఒక కేసులో చాలా సెన్సేషనల్ కేసులో ఒక ఫారినర్ని అరెస్ట్ చేశాం. చేసిన తర్వాత అతను కోర్టుకి రిమాండ్ అయిపోయాడు. అతన్ని ఇప్పుడు 8 కేసులు మళ్ళీ తీసుకుని మళ్ళీ రిమాండ్ చేయాలి. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మీటింగ్ పెట్టి సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, అతన్ని బెయిల్ వచ్చేటట్టు నువ్వు చేయాలి. నేను మీ ఇద్దరు ఆఫీసర్లే కదా, నేను జైలుకి పంపిస్తాను కానీ బెయిల్లో తీసుకురాను, అది నాకు రాదు, ఐ కెన్ నాట్ డూ ఇట్, ఐ విల్ నెవర్ డూ ఇట్. అది నీవే చేయాలంటే నువ్వు చేసుకో, ఐ విల్ నాట్ డూ ఇట్. అరే అదేంటి ఇట్లా మాట్లాడుతున్నావు, విల్ యూ ఎక్స్ప్లెయిన్ టు దిస్ సీఎం అంటే, కమ్ దిస్ మినిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ది డ్యూటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ టు అన్నర్ ది ట్రూత్. కరెక్ట్. అది దాని మీద హోల్ డిపార్ట్మెంట్ బతుకుతుంది. అక్కడక్కడైనా కొందరు ఉన్నారు కాబట్టి ఆ చిన్న రెస్పెక్ట్ కూడా బికాస్ ఆఫ్ దట్ వీ స్టాండ్ ఫర్ ద ట్రూత్. And also like he said, but the system is watertight, the things in place, implementation is the question where some people do or not. But overall, sir, now what I got the residue of this whole conversation as a layman, there is a incredible need to separate the political class system from the police system. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ చేయడానికి ఒకవేళ పవర్ ఉంటే ఎవరికైనా, సంబడి విల్ టేక్ దట్ కాల్, ఫలానా ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేయమంటే తనకి ఎవరన్నా చెప్పారా, తనే చేశాడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ హీ ఈజ్ మేడ్ అకౌంటబుల్ టు గివ్ క్రిస్టల్ క్లియర్ రీజన్స్ ఫర్ వై an officer is being transferred and that to be made public or something like that, I feel that is what will stop. ఎప్పుడైతే మీరు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ లాగా మీరు బయటకు చెప్పేయాలంటే మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఆ కమిట్ అవ్వాలంటే. ఇంటర్నల్గా జరిగిపోతుంది అన్నప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక రైటింగ్ అదే చెప్తున్నా, అదే సేమ్ ఈ రోజు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను రిటైర్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, కరెక్ట్, అతన్ని ఫారెనర్ చేస్తారు డీజీ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేసేస్తారు సార్, విదిన్ 3 hours విఆర్లో పెడతారు సార్, విఆర్లో ఎన్నోసార్లు పెట్టినారు. సో అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి సిస్టమ్ని నేను ఎదుర్కోలేను. ఐఎమ్ సింగిల్ పర్సన్, ఐఎమ్ ఆల్ అలోన్. ఐ కెనాట్ ఫేస్ ద సిస్టమ్ అండ్ సిస్టమ్ ఈజ్ అగెయిన్స్ట్ మీ, సిస్టమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ అని తెలుసు కాబట్టి నేను నోరు మూసుకుని ట్రాన్స్ఫర్ చేస్తే పక్క రూమ్లో పోయి కూర్చున్నాను. అయితే నిజాన్ని మనం బతికిస్తే నిజం మనల్ని బతికిస్తుంది, వ్యవస్థని బతికిస్తుంది. అది పోలీస్ అయినా, ప్రెస్ అయినా, పొలిటీషియన్ అయినా, దోస్ లెట్ లూజ్ ద ట్రూత్, ఇట్ విల్ నాట్ ఓన్లీ డిఫెండ్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ ఆల్సో డిఫెండ్. ఎస్ ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పింది నాకు దట్ ఆఫీసర్ టోల్డ్ మీ, బికాస్ ట్రూత్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ ఈ సెడ్. అందుకని ట్రూత్కున్న పవర్ ముందు అంత పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఓడిపోయారు. మన స్లోగన్ కూడా అదే కదా, సత్యమేవ జయతే. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఉన్న మైండ్ సెట్కి అసలు నిజం అనే వర్డ్కి ఎంత వాల్యూ ఉంది అనేది, అంటే ఈ సోషల్ మీడియా వల్ల దీనివల్ల ఎవ్రీబడి వాంట్స్ టు బిలీవ్ దేర్ ఓన్ ట్రూత్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ విచ్ ఇస్ ఆథరైజ్డ్. కోర్టు సెంటెన్స్ ఇచ్చి ఇది చెప్పినా కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనొచ్చు, కోర్టు బయాస్ అనొచ్చు, ఎక్స్ అనొచ్చు. సో ఏ సోర్స్ని మీరు నమ్మకపోతే ఇంకా నిజం అనే దానికి వాల్యూ ఉండదు. బట్ మీన్ వైల్ దర్ ఇస్ ఓన్లీ థింగ్, నాకు ఇప్పుడు నా సూటి ప్రశ్న ఎవరిని అడగాలి నాకు తెలీదు, ఎందుకంటే దీని వెనకాల ఉన్న మెయిన్ పవర్స్ ఎవరు ఉంటారో సార్స్ అందరితో డిస్కస్ చేసిన దాంట్లో. బట్ హూఎవర్ ఈజ్ సపోజ్ టు బి ద మెయిన్ గై, మై రిక్వెస్ట్
is to consider this 2 points mainly, which is broadly. ఒక ఈ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నప్పుడు అకౌంటబిలిటీ ఒక జడ్జి కన్విక్షన్ ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఛార్జ్షీట్ వచ్చింది, ఈ ఛార్జ్షీట్లో ఏముంది, ఏ డెసిషన్ తీసుకున్నందుకు కంప్లీట్గా పబ్లిక్ డాక్యుమెంట్ ఉండాలి. ఇట్ కెనాట్ బి ఆటోక్రాటిక్ అండ్ డిక్టేటోరియల్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆప్టికల్గా వాట్ ఎవర్ ఒక ఇన్స్టిట్యూషన్ని డిమారలైజ్ చేసి ఒక హ్యూమిలేట్ చేసి ఒక టీవీ దాంట్లో వాళ్ళ మీద అంత అసలు రెస్పెక్ట్ పోయినప్పుడు, లైక్ కేపీ గారు చెప్పినట్టు ఒక వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అసలు లా అండ్ ఆర్డర్ ఎంత బాగుంది అన్న దాంట్లోనే ఎనీ స్టేట్కి ఒక రెస్పెక్ట్ ఎక్కడైనా ఉంటుంది, స్టేట్ కానీ కంట్రీ కానీ సిటీ కానీ. అది పాలిటీషియన్స్ మర్చిపోయి వాళ్ళని అలా చూడటం అనేది ఐ థింక్ ఇట్స్ ఇంక్రెడిబ్లీ స్టూపిడ్ ఆన్ యువర్ పార్ట్. దట్స్ మై అబ్జర్వేషన్. సో ఐ వుడ్ లైక్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, వై నాట్ ఇంప్లిమెంట్ వాట్ వీ డిస్కస్. అది మీకు ఉంటే కనుక మీరు మాట్లాడండి అండ్ వీ కెన్ డిస్కస్ దట్. బట్ దిస్ డిబేట్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ నెసరీ. థ్యాంక్ యూ ఆల్ సార్. వండర్ఫుల్.